ఎస్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. మన ఈరోజు గోల్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో గోల్ సెట్టింగ్ అంటే ఏంటి అసలు? మన గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి? సెట్ చేసుకున్న దాన్ని ఏ విధంగా మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి? అసలు గోల్ మన లైఫ్‌కి అవసరమా? గోలే ఎందుకు సెట్ చేసుకోవాలి? గోల్ మన యొక్క లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తుంది? గోల్ గురించి చాలా అద్భుతంగా చెప్పడానికి ఒక మంచి గోల్ సెట్టర్ మన మధ్యలోకి వచ్చేసారండి. ఆయన ఎవరో కాదు, ఆయనే రవిప్రసాద్ గారు. సిహెచ్ రవిప్రసాద్ గారు నేటివ్ వచ్చేసి మనకి కాకినాడ. మనకి పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం చేశారు, ఎంకామ్ చేశారు అండ్ మెంటర్ కూడా, ట్రైనర్, సర్టిఫైడ్ ట్రైనర్ కూడా, ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా. మనకి నాటకాలలో కానీ సీరియల్స్‌లో గాని కూడా మనకి ఒక మంచి యాక్టింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ గూడా ఉంది. మంచి పట్టుదల కలిగిన వ్యక్తి అండి. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా ఎన్నిసార్లు మేము చూస్తూ ఉన్నామో ఆయన్ని. ఇలాగే మనకులాగానే మెంటర్‌గా జాయిన్ అయ్యి ట్రైనింగ్ సర్టిఫికేట్ కంప్లీట్ చేసుకొని తన యొక్క లైఫ్‌ని ఎలా డీల్ చేసుకోవాలి, ఎలా ఇతరులతో మలగాలి అనేది మేము చాలా దగ్గరగా చూసిన వ్యక్తిలో మనకు సారు కంపల్సరీగా ఉంటారండి. ప్రతి సెషన్‌ను మిస్ కారు. ఇంత పట్టుదల కలిగిన వ్యక్తిని మనము ఇక్కడ చూడొచ్చు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తున్నామని కూడా మనకు ఉంటుంది. జీరో లెవెల్ నుంచి ఎదిగిన వ్యక్తి అండి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించి చూపించిన వ్యక్తిలో మన యొక్క సిహెచ్ రవిప్రసాద్ గారు ఒకరని చెప్పవచ్చు. ఈ స్థాయిలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ ఒక ఆర్‌పి ఎస్టేట్స్ అనే ఒక కంపెనీని స్థాపించి ఒక 1000 మందికి ఉపాధిని కల్పించారండి. వాళ్ళని కూడా ఒక మంచి సక్సెస్‌ఫుల్ పీపుల్‌గా ఒక గోల్ సెట్‌ని ఎలా సెట్ చేసుకోవచ్చని గోల్ సెట్‌ని సెట్ చేసి వాళ్ళని కూడా ఒక మంచి మార్గనిర్దేశంగా చేసే వ్యక్తులలో మన యొక్క రవిప్రసాద్ గారు ఒకరు. డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పొచ్చు. ఒక అర్థవంతమైన జీవితాన్ని, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించి మనకి చూపించిన వ్యక్తి, మన ముందుకొచ్చిన వ్యక్తి ప్రాక్టికల్‌గా మనం చూస్తున్నాము సిహెచ్ రవిప్రసాద్ గారిని. ఈజ్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్. లైఫ్‌లో అచీవ్ అయిన వ్యక్తిని మనం చూడటంలో చాలా అరుదుగా ఉంటారు. అలాగే ఆ అచీవ్ చేసిన వ్యక్తుల్లో మన యొక్క రవిప్రసాద్ గారు ఒకరు. ఇంతమందికి ఉపాధిని కల్పిస్తూ, ఇంతమందిని మార్గనిర్దేశకంగా చేస్తూ, ఒక మంచి గోల్‌ని సెట్ చేసుకొని విజయాన్ని సాధించి సక్సెస్‌లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు మనకి గోల్ సెట్టింగ్ గురించి చెప్పడానికి మన ముందుకొచ్చేసారు ఆర్‌పి రవిప్రసాద్ గారు. హార్ట్‌లీ వెల్కమ్ సిహెచ్ రవిప్రసాద్ సార్. దిస్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంచి వార్మ్ వెల్కమ్ ఇచ్చారు నాకు. ముందుగా మీ అందరికీ కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే నేను ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల కొంచెం లేట్గా సెషన్లోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను కారులో బయలుదేరాను ఉప్పల్ నుంచి కూకట్పల్లి రావడానికి. మధ్యలో చాలా ట్రాఫిక్ ఉంది. దానివల్ల మళ్ళీ కార్ని ఆపేసుకుని మళ్ళీ ట్రైన్లో మెట్రో ఎక్కి మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే నా గోల్ ఏంటంటే ఈరోజు మన సెషన్కి అటెండ్ అవ్వాలి. ఆ గోల్ నేను సెట్ చేసుకున్నాను. మధ్యలో అవాంతరాలు వస్తూ ఉంటాయి. దాన్ని కూడా అధిగమించి మనం రావాలి కాబట్టి కొంచెం డిలేగా నేను అటెండ్ అయ్యాను. డిలే అనేది లేదు సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంత మంచి అవకాశం ఇచ్చిన మనందరికీ స్ఫూర్తి ప్రదాత, మరి ఎందరికో మార్గదర్శకంగా ఉన్నటువంటి మన ఇన్ఫాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దినటువంటి మన కోఆర్డినేటర్స్ ఆకుల వెంకటేశ్వరరావు గారు, అలాగే వడ్డేపల్లి శ్రీధర్ గారు, శ్రీశైలం గారు, ఇంకా మిగిలిన మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఫెసిలిటేటర్స్ ఉన్నారు, ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఫౌండేషన్లోకి వచ్చి తమ జీవితాలని మార్పు చేసుకున్న ఎంతో మందికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో జాయిన్ అయ్యి మరొక మంచి పబ్లిక్ స్పీకర్గా మారడానికి మరి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈరోజు అటెండ్ అయినటువంటి పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సెషన్ ప్రారంభించే ముందు మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన గురువులందరికీ కూడా మరి పాదాభివందనాలు చేస్తూ, ఇంత మంచి వేదికని అందించిన మా మెంటర్ అయినటువంటి దివ్యజ్యోతి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థనతోటి మన ఈ సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు మనందరం కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉండాలండి. మనం ఎందుకు పుట్టాము, మనం ఎందుకు పెరుగుతున్నాము, మన ద్వారా ఎంతమందికి మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి అటువంటి లక్ష్యం ఉన్న వాళ్ళే జీవితంలో ఉన్నతమైన స్టేజ్కి వెళ్తారు. మరి అలా వెళ్ళిన వాళ్ళే ఈరోజు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళారండి. మరి మనకి ఈరోజు ఇచ్చిన టాపిక్ వచ్చి గోల్ సెట్టింగ్. అసలు గోల్ అంటే ఏంటి, మరి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, అంటే మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మీరందరూ కూడా పేపరు పెన్ను తెచ్చుకుని ఉంటే ఒక్కసారి మీరు దానికి పని కల్పించండి. 1 minute టైం ఇస్తున్నాను, పేపర్ పెన్ సెట్ చేసుకోండి. చిన్న యాక్టివిటీ చేయిస్తాను మీ చేత. దయచేసి అందరూ కూడా ప్లీజ్ అండి రెడీగా ఉంటే పెన్ను పేపరు. ఒక్కసారి అందరూ పెన్ను పేపర్ తీసుకోండి. మీకు అన్నీ తెలుసండి. ఏబిసిడి టెక్నిక్స్ నేర్చుకున్నాం, మనకి బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం, అన్నీ కూడా తెలుసుకున్నాం. మరి స్టేజ్ మీద పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉండాలి, మరి నిన్ననే మరి వీరాంజనేయులు గారు మనకి ఎథిక్స్ గురించి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఒక గోల్, మనం అన్నీ నేర్చుకున్న తర్వాత మన జీవితానికి ఒక గోల్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేదాన్ని నేను చెప్తాను. మీరు రెడీగా ఉంటే నేను ఒక చిన్న యాక్టివిటీ చెప్తానండి. అందరూ కూడా సిన్సియర్గా నేను చెప్పింది చెప్పడం చూడండి. ఒక 30 seconds ఏబిసిడిలో మనకి ఓ అనే అక్షరం కూడా ఉందండి. ఉంది కదండి, మనకి ఏబిసిడిలో ఓ అనే అక్షరం కూడా ఉంది. అది నేను 0 అంటాను. ఎప్పుడు కూడా మనం హీరో అవ్వాలంటే 0 తోటే స్టార్ట్ చేయాలి. మనం 0 అనుకుంటేనే హీరోగా ఎదగలుగుతాం. అంచేత ఈ 0 తోటే మన క్లాస్ని కూడా స్టార్ట్ చేద్దాం. మీకు 30 seconds టైం ఇస్తున్నాను. మీ పేపర్ మీద 30 secondsలో ఎన్ని 0లు పెడతారో పెట్టండి. 30 seconds టైం అండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టాప్ అండి. సిన్సియర్గా చెప్పండి. ఎవరు ఎన్ని చాట్లో చెప్పొచ్చు, సిన్సియర్గా హ్యాండ్ రైజ్ చేయండి. మీరు చాట్లో కూడా చెప్పొచ్చు. 78 ఎవరు, మాలతి గారు 78. కొంతమంది పేపరు లేకపోయి ఉండొచ్చు, కొంతమంది పార్టిసిపేట్ కొంతమంది 52. 50 సుజాత గారు. ఇంకా అండి 10, 20 అలా పెట్టొద్దు మన లక్ష్యం. విఘ్నేష్ అండ్ విగ్గు గారు. ఇంకా ఎవరైనా నోట్ చేసి ఉంటే చెప్పండి. 54 నాగరాజు గారు. 87 సార్ నాయ్. 77 సార్ 87 వెరీ గుడ్. ఏడుకొండల గారు 80. 77. ఓకే అండి, మీరు ఏది 85. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టైం కూడా లేదు కాబట్టి మనకి స్పీడ్కి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇప్పుడు తెలిసింది ఏంటి అనేది, మన లక్ష్యం ఏంటి అంటే ఎన్ని ఎక్కువ 0s మనం పెట్టాలనేది. మళ్ళీ ప్రయత్నం చేయండి. మీకు తెలుసు ఇప్పుడు ఎంత మీరు కౌంట్ చేస్తారని మీకు తెలుసు. దానికంటే ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా, మళ్ళీ మీకు 30 seconds టైం ఇస్తాను. మళ్ళీ టైం ఇస్తున్నాను, 30 seconds టైము. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయండి. అంటే మీకు గోల్ తెలిసింది. ఇప్పుడు
ఓకే. గోల్ తెలియనప్పుడు మీరు చేశారు. ఇప్పుడు మీ గోల్ ఏంటంటే మీరు ఇప్పుడు చేసిన దానికంటే ఎక్కువ చేయాలి. చేయగలుగుతారా లేదా? ఒక్కసారి మళ్ళీ రెడీ అవ్వండి. మీకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్ అండి ప్లీజ్. 30 seconds అయిపోయింది. ఇప్పుడు మీరు ముందు దానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? ఒక్కసారి 2-3 అవకాశం ఇస్తానండి. హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి మేడం మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. హ్యాండ్ రైజ్ చేయండి. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు, మీరు మాట్లాడొచ్చు. ఓకే. సౌమిత్రి 70. సౌమిత్రి హ్యాండ్ రైజ్ చేసింది, చెప్పమ్మా. సౌమిత్రి గారు ముందు ఎన్ని చేశారు, ఇప్పుడు ఎన్ని చేశారు? 1 or 2 ఫస్ట్, సెకండ్ వన్ 80. ఓకే. నెక్స్ట్ అండి ఏడుకొండల గారు. సార్ ఫస్ట్ 80 సార్, తర్వాత 82. 82. వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. సార్ ఫస్ట్ వచ్చేసి 85 చేశాను సార్. సెకండ్ టైం 87. వెరీ గుడ్. శ్రీనివాస్ గారు. డాక్టర్ సత్యం గారు. సార్ ఫస్ట్ వచ్చేసి 50 చేశాను సార్. సెకండ్ టైం 70 సార్. వెరీ గుడ్ అండి. రామచంద్ర గారు. సార్ ఫస్ట్ వచ్చేసి 70 సార్, సెకండ్ వచ్చేసి 72. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్ మీకు ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను. ఫస్ట్ టైం మీకు 33 seconds ఇచ్చానండి, మీకు తెలియదు అది. 30 seconds నేను కరెక్ట్గా క్లోజ్ చేశాను. అంటే అచీవ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లీడర్స్ అండి. వాళ్ళ జీవితంలో కూడా అనుకున్నట్టుగా సాధిస్తారు. అందరికీ కూడా కంగ్రాట్స్ అండి. సెకండ్ టైం అంటే మీకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒక గోల్ అనేది మీకు ఉన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో దీనికి ఒక చిన్న ఉదాహరణ అండి. గమ్యం లేకుండా, లక్ష్యం లేకుండా, గోల్ లేకుండా మన జీవితాన్ని లీడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అదే ఒక గమ్యాన్ని, ఒక గోల్ని సెట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చెప్పడం కోసమే దీన్ని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి మీకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరున్న పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారో? ఆల్మోస్ట్ ఆల్ 35 members ఉన్నారండి. దీంట్లో మీ రంగాల్లో కొంతమంది నిరుద్యోగులుగా ఉండొచ్చు, కొంతమంది చిరుద్యోగులుగా ఉండొచ్చు, కొంతమంది టీచర్స్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పటి నుంచి మీరు కొద్ది రోజుల్లో ఏం కావాలనుకుంటున్నారు? మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఏంటి? సిన్సియర్గా చెప్పండి సార్. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, బంగ్లా కొనుక్కోవాలనుకుంటున్నారా, కారు కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదా కొన్ని లక్షలు సంపాదించాలనుకుంటున్నారా అనేది చిన్న ప్రశ్న అండి మీకు. అది మీరు చాట్ చేయొచ్చు. మెసేజ్ రూపంలో చాట్ బాక్స్ అందరూ మెసేజ్ రూపంలో పంచుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు? మన జీవితంలో ఇది ఎదగాలనుకుంటున్నాను, వయసుతో సంబంధం లేదండి. ఈ రోజు ఇప్పుడే మీకున్న గోల్ ఏంటి, మీలో ఉన్న గోల్ ని ఏం గుర్తించారు అనేది ప్రెజెంట్ చేయమంటున్నారు. $100 kgs గోల్డ్ అట. ఎవరండి? 100 kg గోల్డ్ కావాలి. అది సంపాదించే వరకు 100 సంపాదించడం. కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వెరీ గుడ్. మాలతి గారు. హౌస్ అండ్ కార్, ఆర్గానిక్ ఫుడ్ స్టోర్. వెరీ గుడ్ అండి. ఫేమస్ టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి. ఓకే అండి. మీ లక్ష్యాన్ని ఆల్రెడీ మీ మైండ్లో క్రియేట్ చేసుకున్నారు. మరి అయితే మన ఆలోచనలు వేరు, మన ఆచరణ వేరండి. ఎందుకంటే మనం కళ్ళకు అంటూ ఉంటాం, ఎన్నో కళ్ళకు అంటూ ఉంటామండి. కళ్ళన్నీ మనకి సాకారం అవ్వాలంటే ఏం చేయాలి?
గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చిన్న పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా చెప్తాను. గోల్ సెట్టింగ్. నా పేరు రవిప్రసాద్ అండి. నాది పుట్టినూరు ఈస్ట్ గోదావరి, కాకినాడ. నేను కూడా ఒక చిన్న అంటే డిగ్రీ చేసి పీజీ చేసి ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని మరి ఈరోజు హైదరాబాద్ వచ్చి ఒక ఆర్పీ ఎస్టేట్స్ అనే కంపెనీని స్థాపించి దగ్గరగా 100-150 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. మరి దానికి కావలసిన ఎయిమ్, ఒక లక్ష్యం అనేది నేను ఆ స్టార్టింగ్లోనే ఏర్పాటు చేసుకున్నాను. నేను ఏదైతే కెరీర్ ఎంచుకున్నానో ఆ కెరీర్లోనే ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలి అనేది నేను గోల్గా పెట్టుకున్నాను. ఈరోజు రీచ్ అయ్యాను. ఆ రీచ్ అయినంతలో అది ఆగిపోదండి, అదొక భాగం మాత్రమే. ఇంకా రీచ్ అవ్వాలి, మళ్ళీ ఒక గోల్ సెట్ చేసుకున్నాను నేను. మరి అలాంటి గోల్ని మీరు కూడా సెట్ చేసుకోవాలని, ఈ రోజు నుంచి మీ లైఫ్ స్టైల్ మారాలని, మీ గోల్ కోసం మీరు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నా క్లాస్లోకి వెళ్ళిపోతామండి. ఎస్, గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ ఏంటి అనేది మీరు ఒక్కసారి చూసుకోండి. డెఫినేషన్ ఏంటంటే గోల్ అంటే గోల్ సెట్ చేయాలి అనేది. మనం జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నామో నిర్ణయించే ప్రక్రియనే గోల్ సెట్టింగ్ అంటారండి. మనం కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి ఒక ప్లానింగ్ చేయడమే గోల్ సెట్టింగ్ అండి. ఆ గోల్ సెట్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు తెలుసు, గోల్ సెట్టింగ్ అనేది ఏ పర్సన్ వితౌట్ ఏ గోల్ ఈజ్ నథింగ్ బట్ బాడీ వితౌట్ సోల్ అండి. మన శరీరం ఉంది, శరీరంలో ఆత్మ ఉంటే ఎంత యాక్టివ్గా ఉంటామో అలాగే మన మనిషికి కూడా, ప్రతి మనిషికి కూడా ఒక గోల్ అనేది ఉంటేనే యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోల్స్ లేని వ్యక్తికి ఏ విధమైన ప్రోగ్రెస్ ఉండదండి జీవితంలో. ఎందుకంటే ఏ గాలికి ఆ వాటం అంటారు చూడండి, గాలి వాటంగా వెళ్ళిపోతూ ఉంటారు. పలానా వాళ్ళు ఏదో చెప్పారు, వ్యాపారం చేద్దామంటే వ్యాపారం చేస్తారు, లేదు ఉద్యోగం చేద్దాం ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఏది చెప్తా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అలాంటి గోల్స్ కాకుండా, గోల్ అనేది లేకపోతే మనకు ప్రోగ్రెస్ అనేది, నో గోల్స్ నో ప్రోగ్రెస్ అండి. గోల్స్ గివ్స్ పర్పస్ టు లైఫ్ అండి. మీ జీవితానికి ఒక పర్పస్ని ఈ గోల్ అనేది ఏర్పాటు చేస్తుంది. మరి ఇందాక చెప్పాను నేను, కళ్ళకు అంటూ ఉంటామండి. కళ్ళు అనేది డ్రీమ్స్ ఆర్ ఓన్లీ డ్రీమ్స్. మనం కళ్ళు ఎన్నైనా కనొచ్చు, ఎన్నో రకాల కళ్ళు కనొచ్చండి, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మరి గోల్స్ అంటే మరి డ్రీమ్స్ విత్ ప్లాన్ అండ్ డెడ్ లైన్ అండి. మనం ఆ కళలని సాకారం చేసుకోవడానికి ఒక ప్లానింగ్, ఒక డెడ్ లైన్ పెట్టుకోగలిగితేనే ఆ గోల్కి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మరి పర్పస్ ఏంటండి? ఈ గోల్కి ఏం పర్పస్ ఉంది? మరి గోల్ వల్ల ఏంటి మనకి, మన జీవితానికి అనుకుంటే తీసుకోవచ్చండి. అసలు మనం ఎందుకు గోల్ పెట్టుకోవాలి? మరి గోల్ పెట్టుకుని మనం ఏం సాధించాలి? ప్రతి రంగంలోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్ చేయడం కానీ, ఒక ఉద్యోగం చేయడం కానీ, ఏదో ఒక చిన్న పనిని చేస్తూ ఉంటామండి. దాంట్లో గోల్ పెట్టుకోండి మీరు. అంతేగాని మనకి సంబంధం లేని వాటిల్లోనూ, లేకపోతే మన రంగానికి సంబంధించిన దాంట్లో మనం గోల్ పెట్టుకుంటే మనం సాధించలేం. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్కి సంబంధించిన గోల్ పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మన లైఫ్ జీవితానికి ఒక మంచి మార్పు రావడానికి అవకాశం ఉంది. ది పర్పస్ ఆఫ్ గోల్ ఈజ్ టు గివ్ యూ సంథింగ్ దట్ యు వాంట్ టు ఎన్హాన్స్ యువర్ లైఫ్ ఇన్ సమ్ వే. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు నో అబౌట్ గోల్స్ ఈజ్ దట్ యూ అవుట్ టు హ్యావ్ దెమ్ ఆల్వేస్. ఆ గోల్ అనేది పర్పస్ని మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో, ఆ పర్పస్ కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మనం ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంది. మరి దీంట్లో గోల్స్లో కూడా రకాలు ఉన్నాయండి. ఎన్ని రకాలు ఉన్నాయి? దీన్ని ఇమీడియట్ గోల్స్ అనొచ్చు, లేదంటే షార్ట్ టర్మ్ గోల్స్ అనొచ్చు. అదేవిధంగా మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్స్ కూడా ఉంటాయి. మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా సాధించాలి? మరి నేను ఒక కంపెనీని పెట్టాలని నేను ఎప్పుడో అనుకున్నాను. ఒక 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం నేను అనుకున్నాను. 5 yearsలో నేను ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టాలి అని. మరి రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టాలంటే ఏం కావాలండి? మనకు ఒక ఆఫీస్ కావాలి, దాంట్లో స్టాఫ్ కావాలి, మరి దానికి సంబంధించిన ఫైనాన్స్ కావాలి. అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానంటే భూమి కావాలి. ముందు వ్యాపారం చేయాలంటే ఆ భూమికి సంబంధించిన క్యాపిటల్ కావాలి. ఇవన్నీ నాకు కావాలంటే కొంత టైం పడుతుంది. మనకి ఈ రోజు అనుకుంటే ఈ రోజులోనే మనం చేయలేమండి. అది మనకి లాంగ్ టర్మ్ గోల్ అవుతుంది. అదే మనకి ఇమ్మీడియట్ గోల్. కానీ మరి షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఒక 1 month
2 months, 3 months, 6 months దీంట్లో పెట్టుకునేది ఒక షార్ట్ టర్మ్ గోల్స్. మరి ఒక ఎగ్జామ్ ఉంది మనకి, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే అది 1 year గోల్. ఆ 1 yearలో నువ్వు ఎలా చదవాలి, ఆ రోజుకి ఆ రోజు చదివితే మనం పాస్ అవ్వలేము. మొదటి నుంచి ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక టైం టేబుల్ వేసుకుని ఏ సబ్జెక్ట్ని ఎంతసేపు చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, దాని నుంచి మన గురువుల నుంచి ఏ విధంగా సలహాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేసుకుని ఆ గోల్స్ని రీచ్ అవ్వగలిగితే అది షార్ట్ టర్మ్ గోల్స్ అవుతుందండి. అలాగే మీకు ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఫినిషింగ్ ఏ టాస్క్, ఒక టాస్క్ పెట్టుకున్నారు, ఆ టాస్క్ను క్లోజ్ చేయాలనుకుంటే లిమిటెడ్ టైంలోను. అలాగే మన హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది, దాన్ని మార్చుకోవాలి. లేదా మందు తాగే అలవాటు ఉంది, దాన్ని మార్చుకోవాలి. ఇంకా ఏదో రకరకాల మరి ఫోన్కి ఎడిక్ట్ అయి ఉంటాం మనం, దాన్ని మార్చుకోవాలి. ఒక టైం పెట్టుకోండి, 1 monthలో నేను దీన్ని నా బ్యాడ్ హ్యాబిట్స్ని నేను మార్చుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే దాన్ని షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు, లేదా ఇమీడియట్ గోల్స్ అంటారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ టర్మ్ గోల్సా మిడ్ టర్మ్ గోల్స్. దీన్ని ఒక 3 months, 6 months, 1 year, 2 years వరకు దీన్ని మిడ్ టర్మ్ గోల్స్ కానీ షార్ట్ టర్మ్ గోల్స్ కానీ పెట్టుకోవచ్చండి. ఏ విధంగా ఉంటుందంటే, నేను ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనాలి, లేదంటే ఒక ఏషియన్ గేమ్స్లో పాల్గొనాలి. దీనికోసం నేను ఒక గోల్ పెట్టుకోవాలి. లేదా స్విమ్మింగ్లో నేను ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఆ స్విమ్మింగ్లో నా ఏజ్ గల వాళ్ళు, వెటరన్స్ కానీ లేదంటే చిన్న వయసు ఉన్న వాళ్ళకి కానీ ఆ ఏజ్ గ్రూప్లో నేను నెంబర్ 1 రావాలి. ఇప్పుడు దానికి ఒక టర్మ్, ఒక 2 years పాటు, లేదా 1 year, 2 years, అంటే 1 year నుంచి బిలో అది ఇమీడియట్ గోల్స్ అవుతుంది. షార్ట్ టర్మ్ గోల్స్లో 3 months నుంచి 6 months నుంచి 1 year వరకు. ఈ విధంగా ఒక డ్యూరేషన్ పెట్టుకుని దాంట్లో పాల్గొనడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి, అదే లక్ష్యంగా పెట్టుకోవాలండి. ఆ షార్ట్ టర్మ్ గోల్స్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలనుకుంటే మనం దానికి అవసరం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. ఆ గోల్ని మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్స్ అండి. ఇందాక నేను చెప్పినట్టుగా నేను కంపెనీని పెట్టాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు నేను ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రావాలండి. నేను ఒక మార్కెటింగ్ అంటే నేర్చుకోవాలి, ఒక కస్టమర్ని ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలో నేర్చుకోవాలి. తర్వాత మనకి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను కాబట్టి నా వెంచర్ దాని యొక్క హైలైట్స్ ఏ విధంగా ఉంది, ఎక్కడ రేట్లు ఎలా పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్పడానికి, నేర్చుకోవడానికి నిరంతరం నేర్చుకుంటూ మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం అనుకోండి, నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతాను. నాకు కావాల్సిన ఇన్కమ్ సంపాదించుకోగలుగుతాను, నా క్యాపిటల్ సంపాదించుకోగలుగుతాను, సరైన ప్లేస్లో నేను ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాను. ఇవన్నీ కూడా నేను చేసుకోగలుగుతాను. ఇదంతా లాంగ్ టర్మ్ గోల్ అండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ రంగాల్లో ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. ఆ లాంగ్ టర్మ్ గోల్ రీచ్ అవ్వాలంటే చిన్న గోల్స్ కూడా పెట్టుకుని దాన్ని రీచ్ అవుతూ లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అవ్వాలి. అప్పుడే మనం విజయం సాధించినట్టు, మన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టు. చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలి, మరి ఒక రోజులో, 2 రోజుల్లో, నెల రోజుల్లో అవుతుంది. ఒక 5 years పడుతుంది. ఓన్ హౌస్ నేను కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఒక మంచి ప్లేస్లో, మంచి లొకాలిటీలో నేను చేసుకోవాలి అనుకుంటే దానికి ఏ విధంగా కట్టాలి, డూప్లెక్స్ ఇల్లా, లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవాలా, లేకపోతే ఇంకోటి అనేది మనం చేసుకోవాలండి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఒక సంస్థలో పనిచేస్తున్నారు, మీరు ఒక మామూలు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యారు. నేను ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వాలి, దానికి ఒక లాంగ్ టర్మ్, ఒక 5 years పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ ఆ సంస్థలో ఏమేమి ఉన్నాయి, ప్రతి విషయం కూడా మీరు కూలంకషంగా తెలుసుకోండి. ప్రతి ఒక్కటి కూడా పలానా వ్యక్తి లేకపోతే, పలానా సుబ్బారావు లేకపోతే ఈ పని అవ్వదు, పలానా వాళ్ళు లేకపోతే సుబ్బారావు గారు కావాలి, ప్రతి పనికి కూడా సుబ్బారావు కావాలి అని. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆ కంపెనీలో తలలో 4 లాగా ఏ అవసరం వచ్చినా మన పేరు తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఒక లాంగ్ టర్మ్లో కూడా మన గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఇవన్నీ కూడా ఈ టైప్స్ ఆఫ్ గోల్స్ అండి. మరి దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? గోల్స్ షుడ్ బి బ్యాలెన్స్డ్. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా బ్యాలెన్స్గా ఉండాలి, ఫిజికల్గా, సోషల్గా, మెంటల్గా, లాస్ట్లో స్పిరిచువల్గా కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలండి. మన గోల్ అనేది వీటన్నిటిని సమన్వయం చేస్తూ ఉండాలండి. గోల్ పెట్టుకున్నాం కదా, డబ్బే సంపాదించాలనుకుని అందరినీ మిగతా వాటిని అన్నింటిని కూడా నెగ్లెక్ట్ చేసామనుకోండి, మనకు కేవలం డబ్బే మాత్రం మిగులుతుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి పలకరించడానికి కూడా రారండి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. డబ్బు 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 అని డబ్బు కోసం వెనకాల పడితే మనకు డబ్బు రాదండి. డబ్బు వచ్చినా కూడా మనకి మనుషులు మిగలరు, మనం మాట్లాడడానికి మనుషులు లేకుండా అయిపోతారండి. అలా కాకుండా ఫ్యామిలీని, మన కోసం కష్టపడుతున్న, మన కోసం ఎదురు చూస్తున్న ఫ్యామిలీ కోసం మనం ఆలోచించాలి. ఫైనాన్షియల్గా ఎదగడానికి ఆలోచించాలి. ఫిజికల్గా మన హెల్త్ బాగుండాలి. సోషల్గా మనం అంతా సంపాదించినంత సమాజం నుంచి సంపాదిస్తున్నాం కాబట్టి అదే సమాజం కోసం మనం కూడా కొంత ఏదో ఒకటి చేయాలండి. అలాగే మెంటల్, మన మానసికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఒక స్థితప్రజ్ఞుడు అంటారు చూడండి, ఆ రేంజ్లోకి మనం వెళ్ళిపోవాలి. అలాగే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా కూడా మనం ఏ మతం అవ్వచ్చు, ఏ కులం అవ్వచ్చు అని సంబంధం లేదు. మీ మతంలో ఉన్న దేవుళ్ళని మీరు నమ్మండి, వాళ్ళు ఏ మంచి చెప్పారో దాన్ని పాటించండి. ఈ విధంగా మనం మన గోల్స్ని అనే దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మరి దీన్ని గోల్స్ని ఒక 4 రకాలుగా విభజించుకోవచ్చండి. ఇందాక చెప్పినట్టుగానే పర్సనల్ గోల్స్ ఉంటాయి దీంట్లో, అలాగే సోషల్ గోల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ గోల్స్,
అదేవిధంగా కెరీర్ గోల్స్. ఈ క్లాసిఫికేషన్ మనం చేసుకోవచ్చండి. ఒక్కొక్క దాని గురించి ఒకసారి చూసుకుందాం. పర్సనల్ గోల్ అండి. ఇందాక చెప్పినట్టుగానే మనం పర్సనల్గా, మనం ఫిజికల్గా, మెంటల్గా, ఇంటలెక్చువల్గా మనం ఎదగాలి అనుకుంటే ఒక చిన్న చిన్న గోల్ పెట్టుకోండి. నేను ఏమవ్వాలి, ఒక 3 monthsలో నేను ఏమవ్వాలి, 6 monthsలో ఏమవ్వాలి, 1 yearలో ఏమవ్వాలి, ఇది అనేది ఒక నిర్ణయం తీసుకోండి. ఇది ఖచ్చితంగా మీరు పాటించినప్పుడు మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారు, మీ పేరు మారిమోగిపోతూ ఉంటుందండి. అలా పర్సనల్ గోల్స్ కూడా ఉండాలి మనకి. అదేవిధంగా సోషల్ గోల్. మరి సోషల్గా అంటే సమాజంలో మనకు ఒక గుర్తింపు రావాలి అంటే మనం ఏమవ్వాలి, ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, లేదా ఒక ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలి మనం, లేదా ఒక కారు కొనుక్కోవాలి, ఒక బంగ్లా కొనుక్కోవాలి. సోషల్ స్టేటస్ మనకు ఉండాలి అంటే ఒక గోల్ రీచ్ అవ్వాలండి. అదే సోషల్ గోల్. ఈ సొసైటీలో మన పేరు మారుమోగాలి అనుకుంటే మనం కూడా అందరిలాగే పుట్టాము, అందరిలాగే పెరిగాము, అందరిలాగే చనిపోతామని కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలంటే ఇవన్నీ అవసరం అండి. ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి, చదువుకునే టైంలో ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే మనం ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగంలో ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలి. ఒక ఆఫీస్ బాయ్గానే జాయిన్ అవ్వండి మీరు, కానీ మంచి ఆఫీస్ బాయ్ ఎవరు అంటే పలానా వ్యక్తి అని రావాలండి. ఒక అకౌంటెంట్గా జాయిన్ అవ్వండి, మంచి అకౌంటెంట్ ఎవరు అంటే పలానా వ్యక్తి అని గుర్తింపు రావాలి. ఒక మంచి మేనేజర్ ఉన్నాడు, మేనేజర్గా ఉండాలి అంటే మంచి మేనేజర్ ఎవరు అంటే మన పేరే గుర్తు రావాలండి. ఈ విధంగా మనం ఒక సోషల్ స్టేటస్గా మనం మంచి పేరు సంపాదించుకోవడానికి సోషల్ గోల్ అనేది మనం పెట్టుకోవాలండి. అలాగే ఫైనాన్షియల్ గోల్ ఖచ్చితంగా మనకు తెలుసండి. ఆర్థిక శాస్త్రవేత్త, మరి ఆర్థిక శాస్త్రంలో మనకి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఒక్కసారి చదువుకుంటే మొదటి అక్షరమే ఉందండి. ఏముందో మీకు తెలుసా అండి? ఈ ప్రపంచంలోని ప్రతి బంధము ఆర్థిక సంబంధమే. చూడండి, ఎందుకంటే ఏ రిలేషన్షిప్లోనైనా సరే డబ్బే ప్రధానమైన పాత్ర వహిస్తుందండి. డబ్బు లేకపోతే ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఏమీ ఉండవు. మనకందరికీ తెలుసండి. డబ్బు లేకపోతే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే వీడు ఎందుకని అప్పు అడుగుతాడేమో అని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారండి. అలా కాకుండా ఈరోజు మీ దగ్గర డబ్బు వచ్చింది, ₹1,00,000 వచ్చింది, 2 లక్షలు వచ్చింది, 10 లక్షలు వచ్చింది, ₹1,00,00,000 వచ్చింది, 10 కోట్లు కూడా సంపాదించారు. లేని సంబంధాలు కూడా కలుపుకుని మీ దగ్గరికి వస్తారండి. ఇది మనం ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పడ్డామో, ఎంతమంది వ్యక్తులు మనతో కలిసి ఉన్నారో, ఎంతమంది మనకు దూరంగా వెళ్ళిపోయారో మనకి నిజాలన్నీ కూడా డబ్బు లేనప్పుడే తెలుస్తాయండి. అప్పుడు మీరు రియల్గా దాన్ని మనం కసిగా సంపాదించాలి ఆ డబ్బుని. కానీ మనకి ఏదో ఇబ్బంది పెట్టారు కదా అని చెప్పి వాళ్ళని ఎవరిని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదండి. మనకు సఫిషియెంట్గా డబ్బు వచ్చినప్పుడు అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 మందికి మనం సహాయం చేయండి. ఈ ఫైనాన్షియల్ గోల్ రీచ్ అయిన తర్వాత ఒక స్థితప్రజ్ఞత వచ్చేయాలండి మనకి. ఇన్ని కోట్లు సంపాదించాలి, ఎందుకంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి, అన్లిమిటెడ్ ఎర్నింగ్. ఎందుకంటే డబ్బుకి సంపాదనకి దానికి లిమిటెడ్ లేదు. 1,00,000 వస్తే 2 లక్షలు కావాలనుకుంటున్నారు, 2 లక్షలు 10 లక్షలు, ₹1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు, ఈ విధంగా ఎన్నో రకాలైన మరి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. అంటే డబ్బు అనే దాన్ని సాటిస్ఫాక్షన్గా సంపాదించగలిగి ఉండాలి. అలా ఫైనాన్షియల్ గోల్ పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ కెరీర్ గోల్ అండి. ఇందాకే చెప్పాను, మనం ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాం, ఒక పొజిషన్లో జాయిన్ అయ్యాం. దాంట్లో ఒక ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా మన కెరీర్ని ముందుకెళ్ళాలంటే ఉన్న చోటే ఉండిపోకుండా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనం ఏమేమి మరి మార్గాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంకా లేని నాలెడ్జ్ని ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా సంపాదించాలండి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే మాత్రం మీరు మీ కెరీర్లో ఒక ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి కెరీర్ గైడ్లైన్స్ కోసం మీరు ఎంతో మందిని మనం గురువులుగా ఎంచుకుంటాం. మనం చదువుకునేటప్పుడే నేను చదువుకునే ఇంటర్మీడియట్లో నేను ఏ గ్రూప్ తీసుకోవాలో నాకు తెలియదు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత మరి డాక్టర్ చదవాలి అని అన్నారు. డాక్టర్ చదవాలంటే ఏ కోర్స్ తీసుకోవాలి, బైపీసీలో ఏ గ్రూప్ తీసుకుంటే ఎవరో చెప్పారు బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతాను, బైపీసీ తీసుకున్నాం. అంటే మనకు తెలియదండి ఆ కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా మనకు తెలియదు. తెలియనప్పుడు మనం తెలుసున్న వాళ్ళని, మనకి అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసుకుంటూ మన కెరీర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా ఒక గోల్ అనేది పెట్టుకోవాలి మనం. మరి ఈ గోల్ని సెట్ చేసుకోవడానికి ఏం కావాలి? గోల్ సెట్ చేసుకోవాలంటే ఏం కావాలి బాబు? ఎస్టాబ్లిష్ యువర్ అల్టిమేట్ డెస్టినేషన్. మీరు ఖచ్చితంగా మీ గమ్యం ఏంటో, అది ఏంటనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. అదేవిధంగా మనం ఆ గమ్యాన్ని చేరడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. మనం ఏదైతే చేసుకెళ్తామో దాన్ని ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి, ఏ వేలో వెళ్తే మనం ఆ గమ్యాన్ని చేరగలుగుతామో, ఆ గోల్స్ని సెట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అవసరం. అదేవిధంగా మనం ఆ గోల్ని ఎప్పుడు రీచ్ అవ్వాలి
అనేది కూడా మనకి 100% తెలిసి ఉండాలండి. ఆ విధంగా మనం గోల్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, మార్క్ ట్వైన్ అనే వ్యక్తి ఒక మంచి మాట చెప్పాడు అనమాట. ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ది డే యు ఆర్ బోర్న్ అండ్ ది డే యూ ఫైండ్ అవుట్ వై. చూడండి, ఇది ఎంత అద్భుతమైన మాట. 2 రోజుల జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట అండి. అది ఏంటి అంటే, మొదటిది నువ్వు ఈ భూమి మీద పుట్టినప్పుడు, నీ లైఫ్ వచ్చింది కదా, నీ భూమి మీద ఒక మానవ జన్మ ఎత్తావు, అది గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. రెండోది, ఈ జీవితానికి సార్థకత ఏంటి, మనం ఎందుకు పుట్టించాడు భగవంతుడు, లేదా భూమి మీదకి ఎందుకు వచ్చాము అని నువ్వు తెలుసుకున్న రోజున రెండోది కూడా మీకు ఆ 2 ఇంపార్టెంట్ డేస్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడే మనకి పర్పస్ఫుల్గా ఉంటుంది మన లైఫ్, సక్సెస్ఫుల్గా ఉంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. మన డ్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉందండి. హౌ టు సెట్ స్మార్ట్ గోల్స్. ఈ స్మార్ట్ గోల్స్ అనేది మనం సెట్ చేసుకుందాం. ఎలా సెట్ చేసుకోవాలి స్మార్ట్ గోల్స్? ఇక్కడ ఒక 7 Ds ఉన్నాయండి. 7 Ds ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ది డిజైర్. ఈ బర్నింగ్ డిజైర్ ఉండాలండి. మనం గోల్స్ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని సాధించడానికి ఏం కావాలండి, మనకి ఒక బర్నింగ్ డిజైర్ కావాలి. మీరు చూడండి, 100 మీటర్ల పరుగు పందెంకి వెళ్ళినప్పుడు చాలామంది అన్ని మన ఏషియన్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం, మనం ఒలింపిక్ గేమ్స్ కానీ చూస్తూ ఉంటాం. 100 మీటర్స్ రేస్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అందరూ కూడా తమ దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళు తక్కువ టైంలో దాన్ని రీచ్ అయిన వాళ్ళనే సెలెక్ట్ చేసి అక్కడ పెడతారు. ఏజ్ అంతా కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఒక్కసారి ఫిస్ట్లో పేల్చినప్పుడు మీరు చూడండి, 100 మీటర్స్ రేస్ మీరు టీవీలో చూస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు 90 మీటర్ల వరకు ఈక్వల్గా పరిగెడతారండి. 90 మీటర్ల వరకు ఈక్వల్గానే వెళ్తారు. ఒక్క 10 సెకండ్స్లోనే డిఫరెన్స్ వస్తుంది. ఆ 10 మీటర్లలోనే డిఫరెన్స్ వస్తుంది. ఆ 10 మీటర్లోనే ఒక వ్యక్తి విన్నర్ అవుతాడు. ఎందుకు తేడా వచ్చింది? 90 మీటర్ల వరకు ఈక్వల్గా వెళ్ళి ఆ 10 మీటర్లలోనే 1, 2, 3 ఎందుకు జరుగుతుంది అంటే, అక్కడ నెంబర్ 1 వచ్చిన వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే, ఈ రోజు నేను దేశానికి నేను రిప్రజెంట్ చేస్తున్నాను, ఈ రోజు నేను 100 మీటర్స్ కానీ గెలిస్తే నా దేశం యొక్క జెండా ఇక్కడ రెపరెపలాడుతుంది, నా దేశ ప్రజలు ఎంతో ఆనందపడతారు, నా దేశం యొక్క పేరు మారుమ్రోగిపోతుంది అని ఎప్పుడైతే ఒక బర్నింగ్ డిజైర్ తోటి పరిగెడతాడో, తన కాలి వేళ దగ్గర నుంచి వెంట్రుకల వరకు రక్తం చలచలా మరుగుతుందండి. ఆ మరిగిన దాంట్లో ఒక ఉదుటిన ముందుకు దూకుతాడు, అతనే నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తాడండి. అలాగే అతను మన దేశం యొక్క జెండాని రెపరెపలాడిస్తాడు. ఎప్పుడు ఆ టైంలో అతని దగ్గర ఉన్న డిజైర్, బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని బట్టే అతని విన్నింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. అతని గోల్ అదే, 100 మీటర్స్ రేస్ ఖచ్చితంగా నేను సాధించాలని. అలాగే ఒక డిజైర్ ఉన్నది. ఆ డిజైర్ తర్వాత ఏమన్నా డెసిషన్ తీసుకోవాలి. కరెక్ట్, ఖచ్చితంగా నేను ఇది సాధించాలి. ఆ డెసిషన్ ఏదైతే ఉందో అది 100% తీసుకోవాలండి. ఎందుకంటే మనం గోల్ సెట్ చేసుకుంటే సరిపోదు. చేసుకున్న తర్వాత ఒక డిజైర్ ఉన్నది, కోరుకుంది, బాగానే ఉంది, కానీ దాన్ని ఆచరించాలి. ఏ విధంగా ఆచరించాలి? ఒక డైరెక్షన్ ఉండాలి. ఏ డైరెక్షన్లో మనం వెళ్తే గోల్ని సాధించగలుగుతాము. మరి పరుగు పందెం చెప్పాము, మరి స్విమ్మింగ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. మరి దీనికోసం మనం ఏం చేయాలి? నాకు నేనుగా నేను చేయగలేను. అప్పుడు ఏం చేయాలి? ఒక గురువుని పెట్టుకోవాలి. ఏ డైరెక్షన్లో వెళ్ళాలో అతను గురువు మనకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు, కోచ్ని చెప్తూ ఉంటాడు. మీకు ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఈపీఎస్ మన మెంటర్స్ ఉన్నారు. మన మెంటర్స్ ఏ డైరెక్షన్లో మనకి చెప్తా ఉన్నారు? రోజు అసైన్మెంట్లు చేయండి, మీరు చేయగలిగితే మీరు మంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతారు. ఇవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారు. అవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి స్పీకర్గా మారడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనకి ఒక డైరెక్షన్ మనకి ఇవ్వడానికి ఉండాలి. ఆ డైరెక్షన్లోనే మనం ప్రయత్నం చేయాలి. ఒక డిటర్మినేషన్, ఒక పట్టుదల, కృషి, ఇవన్నీ కూడా కావాలండి. అదేవిధంగా అంకిత భావం. మనం ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో ఆ పనిలో మన అంకిత భావంతో పనిచేయాలి. డిసిప్లైన్ ఉండాలి. మెయిన్ చాలా మందికి లేనిది ఇదేనండి, డిసిప్లైన్. కరెక్ట్గా టైంకి లేవకపోవటం, టైంకి అనుకున్న టైంకి మనం చేరలేకపోవటం, లేజినెస్, ఇవన్నీ కూడా ఉంటాయండి. మరి డిసిప్లైన్ కూడా ఉంది, డెసిషన్ మేకింగ్ చేసుకున్నాం, డిజైర్ ఉంది, డిటర్మినేషన్ ఉంది, డిసిప్లైన్, డెడికేషన్ అన్నీ ఉన్నాయండి. కానీ అది ఎంత కాలంలో పూర్తి చేయాలనే దానికి ఒక డెడ్ లైన్ ఉండాలి. మరి ఎప్పుడో మన ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నేను సాధిస్తానంటే అది కాదు. మన వయసులో ఉన్నప్పుడు మనం అనుకున్న కోరిక మనం నెరవేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్యానికి ఒక అర్థం ఉంటుంది, మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుందండి. అదేవిధంగా ఎఫెక్టివ్ గోల్స్, దాని యొక్క క్వాలిటీస్ ఏంటి, ఆ రకాలు ఎలా ఉంటుంది? ఇందాకే చెప్పుకున్నాం స్మార్ట్ అని, స్మార్ట్ గోల్స్ అని చెప్పాము చూడండి. అంటే ఒకసారి మీరు ఎక్రోనిమ్స్ చూడండి ఒకసారి. SMART, స్మార్ట్. ఈ స్మార్ట్ అనే దాన్ని మనం ఈ గోల్స్ ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, టైం పడుతుంటుందండి. అలా ఉంటేనే ఆ గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఫెయిల్ అవ్వడానికి అవకాశం. ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుందాం.
స్పెసిఫిక్గా ఉండాలి. ఇంకా చూడండి ఒకసారి, ది గోల్ షుడ్ బి స్పెసిఫిక్ ఎనఫ్ సో దట్ వీ నో ఎగ్జాక్ట్లీ ఫర్ వాట్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్. ఒక్కసారి చూడండి, మనం ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనుకున్నాం, పాస్ అవ్వడం అనేది అందరూ కామన్గా పెట్టుకునేది. స్పెసిఫిక్గా అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, లేదంటే రీజన్ ఫస్ట్ రావాలి, లేదా కాలేజ్ ఫస్ట్ రావాలి అనేది ఖచ్చితంగా దానికి ఒక స్పెసిఫిక్గా మనం గోల్ సెట్ చేసుకోవాలి. పాస్ అవ్వడానికి అందరికీ ఉంటుందండి, ఐ వాంట్ పాస్, అది నాన్ స్పెసిఫిక్. కానీ పాస్ అవ్వడంలో కూడా ఈ విధంగా పాస్ అవ్వాలనేది మనకి స్పెసిఫిక్గా మనం ఒక గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం. ఒక క్రికెటర్ రావాలి, క్రికెట్ రావాలంటే ఎవరు, బౌలరా, బ్యాట్స్మెన్నా, వికెట్ కీపరా, ఈ విధంగా మనం ఒక స్పెసిఫిక్గా నేను మంచి బౌలర్గా తయారంటే బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి బాగా. ఆ విధంగా ఒక స్పెసిఫిక్ రీజన్ తోటి మనం గోల్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి మెజరబుల్. ఇది ఖచ్చితంగా కొలమానం, అంటే మనం కొలవదగ్గ గోల్ రీచ్ చేసుకోవాలంటే అంటే మనం ఏం చేయాలి. ఏ గోల్ మస్ట్ బి మెజరబుల్, ఇట్ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేట్ ఫ్యాక్ట్స్ అండి. మనకున్న మరి అసలు విషయాల్ని అది మెజరబుల్ చేసేలాగా ఉండాలి. ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను, నేను ఒక 1000 ప్లాట్లు నేను కస్టమర్లకు అమ్మాలి. ఎప్పటిలోగా అమ్మాలి, నేను ఒక 1 yearలో అమ్మాలి, లేదా 6 monthsలో అమ్మాలి. మరి 6 monthsలో నేను ఒక 1000 మంది కస్టమర్లకు నేను ప్లాట్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు దానికోసం నేను ఏం చేస్తాను, ఖచ్చితంగా ఎంటైర్ ప్రాజెక్ట్ని నేను బాగా డెవలప్ చేస్తాను, మంచి ప్లేస్లో పెడతాను. ఖచ్చితంగా దానికి సంబంధించినవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటానండి. మరి ఏ మంత్లో ఎంతమంది కస్టమర్లు నేను రీచ్ అవ్వాలి అనేది నేను ఒక మెజర్ చేసుకుంటాను అనమాట. ఈ టైంకి ఖచ్చితంగా 1 monthలో ఇచ్చేయాలి, 3 monthsలో ఇచ్చేయాలి, 6 monthsలో ఎంతమందికి, 1 year అయ్యేటప్పటికి నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి. ఆ విధంగా కొలమానం పెట్టుకుని నేను గోల్ని సెట్ చేసుకుంటాను. నెక్స్ట్ అండి చూడండి, ఇక్కడ ఈ మెజరబుల్ కూడా ఎలా ఉండాలంటే హౌ మచ్, హౌ మెనీ, హౌ ఆఫెన్, హౌ విల్ ఐ నో వెన్ ఐ వాజ్ రీచ్ మై గోల్. ఇది ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఎంత హౌ మచ్, ఎంత, ఎన్ని, ఎప్పుడు తరచుగా మనం చేస్తూ ఉండాలి. అదేవిధంగా నేను ఈ గోల్ రీచ్ అవ్వడానికి నేను ఏమేమి చేయాలి, మై గోల్ ఎప్పటికి రీచ్ అవ్వగలుగుతాను, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం తర్జన చేసుకుంటూ ఆ క్వశ్చన్స్ చేసుకుంటూ ఉండాలండి. అదేవిధంగా ఇది అచీవబుల్ అయ్యే గోల్ అయి ఉండాలండి. మనం సాధ్యం కాని గోల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటామండి. ఎందుకు అంటే మనకు తెలుసు, మనకున్న పరిస్థితి తెలుసు, మనం పెట్టుకున్న గోల్ ఏంటో మనకు తెలుసు. అలా కాకుండా మన రంగంలో కాకుండా, ఇందాక చెప్పాను నేను, మన రంగంలో కాకుండా వేరే రంగంలో నాకు అసలు క్రికెట్ ఆడడమే రాదు, లేదంటే హాకీ ఆడడం రాదు, లేదా టెన్నిస్ ఆడడం రాదు, కానీ నేను టెన్నిస్ ప్లేయర్ అవ్వాలి, లేదంటే ఇమ్ముళ్ళని నగ్గాలి అని ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం సాధ్యం కాదు. అది అంటే ప్రాక్టికల్గా మనం అచీవ్ అవ్వే ఏదైతే ఉందో ఆ గోల్ని మనం పెట్టుకోవాలండి. మరి అలా పెట్టుకున్న రోజున ఖచ్చితంగా మనం అచీవబుల్ అవుతాం. అది అలాంటి గోల్ని మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మీకు హైట్ ఉన్నదండి, మనం ఎంతవరకు మనం హై జంప్కి వెళ్దాం అనుకున్నాం, లేకపోతే రీచ్ అవ్వాలనుకున్నాం, ఏది జరుగుతుంది అన్నది. మరీ టూ లోగా ఉండకూడదు, మరీ టూ హైగా ఉండకూడదు. మనం పెట్టుకున్న గోల్ మనకి కరెక్ట్గా మనం అచీవ్ అవ్వగల గోల్ మాత్రం పెట్టుకోవాలి. ఇక్కడ టూ హై ఉంది, దాన్ని చేయలేము మనం. మరీ 2లో ఉందంటే మనం సాధ్యం కాదు, అది ఎవరైనా చేస్తారు, ఆ గోల్ మనకు అవసరం లేదు. మనం ఏదైతే ఒక మన లెవెల్కి మనకున్న కెపాసిటీకి అనుకూలంగా మనం పెట్టుకోగలిగామో 100% దాన్ని అచీవ్ అవ్వడానికి అవకాశం ఉందండి. రియలిస్టిక్గా ఉండాలి, ఇది నిజాయితీగా ఉండాలి, నిజమై ఉండాలి. మనం పెట్టుకునే గోల్ నిజంగా జరిగేదిలాగా ఉండాలండి. అంతేగాని జరగని దాన్ని నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను, నా గోల్ ఇదే అని కూర్చున్నావు అనుకోండి, నువ్వు అమెరికా ప్రెసిడెంట్ కాదు కదా, మన గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా కాలేవు. ఎందుకు అంటే మనకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉన్నదాన్ని మనం పెట్టుకోవాలి. వార్డు మెంబర్ అవుతాను, ఓకే, పంచాయతీ ప్రెసిడెంట్ అవుతాను, ఓకే, లేదా ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే, మీకు రేంజ్కి తగ్గట్టుగా మనం గోల్ పెట్టుకోండి. అది రియలిస్టిక్గా ఉంటుంది. అంతేగాని నేను అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాను, చంద్రమండలానికి వెళ్తాను, చంద్రమండలానికి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉందేమో, కానీ మనకున్న సిచ్యువేషన్ బట్టి వెళ్ళగలమా లేదా, రియలిస్టిక్గా ఉండాలి. మీరు చూడండి, ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ పెట్టారు. రియలిస్టిక్ డిజైన్ ఇస్ ఎ స్పేస్ షిప్ టు ట్రావెల్ ఇన్ స్పేస్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ఇస్రో విత్ ఇన్ 5 years ఆఫ్ టైం. ఇది రియల్. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కాలంలో నేను ఒక స్పేస్ షిప్ని తయారు చేస్తే ఇస్రో ఒక టార్గెట్ పెట్టుకుంది, 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను స్పేస్ షిప్ నేను స్పేస్లోకి ఎంటర్ చేస్తామని చెప్పారు. దానికోసం ప్రయత్నం చేస్తారు సైంటిస్టులు అందరూ కూడా. మరి అది రియలిస్టిక్గా ఉంటుంది. అంతేకాకుండా అన్రియలిస్టిక్ అనుకోండి, నేను తయారు చేస్తాను 1 weekలో, నెక్స్ట్ వీక్లోనే దీన్ని స్పేస్లోకి పంపించేస్తాను అని మనం ఏదైనా అన్నామంటే అది అబద్ధం అవుతుంది, అది రియలిస్టిక్ కాదు. ఆ విధంగా ఉండాలండి. ఇంకపోతే లాస్ట్, దీనికి కూడా ఒక టైం బౌండ్ ఉండాలి. ఆ టైం బౌండ్ ఎలాగ ఉండాలి అంటే మనం చేసిన వర్క్ కానీ మన గోల్ కానీ పలానా టైంలో మనం కంప్లీట్ అయిపోవాలి. అది 1 year 6 months
లేదా 5 ఇయర్సా, ఏదైతే ఉందో మన గోల్, మన షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నామా, మిడ్ టర్మ్ గోల్ పెట్టుకున్నామా, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నా, గోల్ ఏదైనా సరే దాన్ని అనుకున్న టైంలో అనుకున్నట్టుగా మనం ఖచ్చితంగా ఆ టైం బౌండ్లో చేయాలండి. చేయకపోతే మనం ఫెయిల్ అయినట్టు లెక్క. తర్వాత ఎప్పుడో చేద్దామండి, టైం లేదు, నాకు ఇంకా ఉంది, నాకు వేరే అడ్డిల్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా కారణాలు చెప్పొద్దండి. మనకి ఒక టైం బౌండ్ పెట్టుకుని మన గోల్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ గోల్ రీచ్ అవ్వాలి. నేను విజయవాడ వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నాను. నేను విజయవాడ వెళ్ళాలి, పలానా టైంకి చేరాలి, కానీ చేరటం అనేది మనకి ఇంపార్టెంట్. ఆ టైంలో మనకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఆ ప్రయాణం చేసుకునే పరికరాలు, లేదంటే దాని వాహనాలు నేను రెడీ చేసుకుంటాను. కార్లో వెళ్తే ఎంత టైం పడుతుంది, నాకు ట్రైన్లో వెళ్తే ఎంత టైం పడుతుంది, లేదు నేను బండి మీద వెళ్తే ఎంత టైం పడుతుంది, లేదు ఫ్లైట్లో వెళ్ళిపోతే నాకు ఎంత టైం పడుతుంది, ఒక టైం ఫిక్స్ చేసుకుంటాను నేను. ఆ టైం ప్రకారంగా దానికి కావాల్సిన సరంజామా కానీ అవన్నీ కూడా నేను ఏర్పాటు చేసుకుంటాను. ఆ విధంగా వెళ్ళగలిగితేనే ఖచ్చితంగా మనం ఆ టైం బౌండ్ ప్రకారం మనం వెళ్ళగలుగుతాం, రీచ్ అవ్వగలుగుతాం. ఇక్కడ చిన్న ఉదాహరణ చూడండి. నాకు షుగర్ ఉంది అనుకుందాం. ఆ షుగర్ నేను రెడ్యూస్ చేసుకోవాలి బాగా. లేక 360 షుగర్ ఉంది, దాన్ని 160 వరకు తీసుకురావాలి. ఎంత టైం తీసుకుంటాను అంటే 6 months లేదా 1 year ఏదో టైం పెట్టుకున్నాను. ఆ టైం ప్రకారంగా నాకున్న హ్యాబిట్స్ కానీ, లేదంటే మన డైట్ షెడ్యూల్ కానీ ఇవన్నీ మార్చుకుని ఆ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవాలి. అంతేగాని అది నేను తగ్గించుకోవాలనుకున్నాం కదా, టైం లేదు, ఎంతకాలం అయితే అంతకాలం తగ్గుతుంది అనుకుంటే అది అలాగే ఉంటుందండి, మనం రీచ్ అవ్వలేము. అంచేత ఒక టైం బౌండ్ అనేది ప్రతి గోల్కి కూడా ఉండాలి. ఆ విధంగా టైం బౌండ్ సెట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక మరి గోల్ సెట్ చేసుకున్నాం, అన్నీ నేర్చుకున్నాం, మరి దీనికి మరి యాక్షన్ ఉండాలి, ఆచరణ అనేది ఖచ్చితంగా కావాలండి. మరి ఏం ఆచరించాలి, మనం ఏం చేయాలి, మన గోల్ రీచ్ అవ్వకపోవడానికి ఏమేమి అడ్డంకులు ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకున్న రోజున ఖచ్చితంగా దాన్ని మనం పాటించడానికి అవకాశం ఉంది. ఏమేమి అడ్డంకులు ఉంటాయి మనం ఒకసారి చూద్దామండి. ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ 4 steps మీరు తీసుకున్న రోజున ఖచ్చితంగా మీరు మీ అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారు. ఫస్ట్ స్టెప్ దీన్ని, రిటర్న్ గోల్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని, ఇందాక 0లో ఏదైతే రాసుకున్నామో అలాగే మీరు అనుకున్న గోల్ని మీరు రాసుకోండి. ఏమేమి గోల్స్ రీచ్ అవ్వాలి, నేను షార్ట్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి, నాకు ఇమీడియట్ గోల్స్ ఏమున్నాయి, మిడ్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒక బుక్లో డైరీలో రాసుకోండి. ఖచ్చితంగా రాసుకుంటేనే మీరు దాన్ని అచీవ్ అవ్వడానికి అవకాశం ఉందండి. లేదనుకుంటే మీరు రాసుకోలేదంటే మీ మైండ్లో ఏమేమి ఉండదు, ఎవరు ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా కాకుండా మనం రిటర్న్ గోల్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండి, ఖచ్చితంగా రాసుకోవాలి. మీరు ఒక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఒక 1979లో చేసిన సర్వే ప్రకారంగా 3% హ్యాడ్ రిటర్న్ గోల్స్ అండ్ ప్లాన్స్. కేవలం 3% మాత్రమే వాళ్ళు రిటర్న్ గోల్స్గా రాసుకున్నారు, గోల్స్ని రాసుకున్నారు, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకున్నారండి. ఓన్లీ 3% అండి. 100 మంది ఉంటే కేవలం 3 మాత్రమే అచీవ్ అవ్వగలిగారు. 13% హ్యాడ్ గోల్స్, వాళ్ళకి కూడా గోల్స్ ఉన్నాయి, రాసుకున్నారు, కానీ బట్ దే ఆర్ నాట్ ఇన్ రైటింగ్, కానీ మైండ్లోనే ఉంది తప్ప రిటర్న్గా లేదండి. దానివల్ల ఏమవుతుంది, 13% వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఇకపోతే 84% హ్యాడ్ నో స్పెసిఫిక్ గోల్స్ ఎట్ ఆల్. ఎప్పుడు కూడా వాళ్ళకి తిన్నామా, లేచామా, పడుకున్నామా, ఇదే ఉంటుందండి. 84% అనమాట. వాళ్ళకి గోల్స్ అనేది ఏముండదు. ఆ రోజు లేచాము, ఏదో పని చెప్పారు, ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఈరోజు అఖండ సినిమా రిలీజ్ అయిందిరా, వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోతారు. లేదు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది, అక్కడికి వెళ్దాం, వెళ్ళిపోతారు. లేదు పక్కన ఏదో పార్క్కి వెళ్దాం, వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి స్పెసిఫిక్ గోల్స్ అనేది ఏముంటుందండి. 84% పీపుల్ ఇలాగే ఉంటారండి, ఎక్కువ మంది. అంచేత మనం దీంట్లో పవర్ఫుల్ ఏంటంటే రిటర్న్ గోల్స్ అండి. ఖచ్చితంగా మీ గోల్ మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు మీ గోల్స్ని చదవాలి. నాకున్న గోల్ ఏంటి, మీరు రాసుకుని ఎక్కడ పడేయడం కాదండి, ఎక్కడ లాకర్లో పెట్టేసి దాచుకోవడం కాదు. ప్రతిరోజు మీ కంటికి కనిపించేలాగా గోల్స్ని రాసుకుని ఉండాలి. ప్రతిరోజు చూడాలి దాన్ని. ఒక లేచిన ఫస్ట్ మనం సెల్ ఫోన్ చూసుకోవడం కాదు, ఫస్ట్ మన గోల్స్ ఏంటి, దీన్ని ఏం చేయాలి, మనం ఈరోజు ఏం చేయాలి, గోల్ రీచ్ అవ్వడానికి ఈరోజు చేయాల్సిన పరిస్థితి ఏంటి, రేపు ఏం చేయాలి, 1 weekలో ఏం చేయాలి, 1 monthలో ఏం చేయాలి, 6 monthsలో ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం బేరీజ్ వేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి ఆ గోల్స్ని. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎవరో చేయరండి, అకౌంటబిలిటీ పార్ట్నర్. అంటే మీరు చూడండి, అంటే ఏంటి ఇక్కడ అంటే మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఏమైతే మీరు పెట్టుకున్నారో అది మీకు నమ్మదగ్గ వ్యక్తికి, మీకు అకౌంటబిలిటీగా ఉన్న వ్యక్తికి, మీ మిత్రుడికి, మీ మంచి కోరే మిత్రుడికి చెప్పండి. ఆయనకి 100% ఆయనకి మీరు చేస్తున్న పని ప్రతిదీ కూడా, నీ గోల్ రీచ్ అవ్వడానికి నేను ఈ పని చేశాను, ఈరోజు నా ఎయిమ్ ఇక్కడ ఉంది, దానికోసం నేను ఈరోజు ఈ పని చేశాను, దీన్ని నీకు చెప్తున్నానని చెప్పి అతనికి చెప్పండి. అతను మన వెల్ విషర్ అయి ఉంటాడు,
అంతేగాని మన శత్రువుకో లేకపోతే మనం అంటే ఇష్టం లేని వాళ్ళకో చెప్పారనుకోండి, మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు, మనకి మంచి సజెషన్లు ఇవ్వడు. అందుకని ప్రతి విషయాన్ని కూడా మన మిత్రుడికి చెప్పాలండి. ఎవరు అంటే ఒక అకౌంటబిలిటీ. మన కోసం ఆలోచించే వ్యక్తికి మనం చేసే ప్రతి పని, నేను ఈరోజు రీచ్ అవ్వాను, దీన్ని ఇంకా ఏదైనా లోపాలు ఉన్నాయా, లేదంటే ఏమైనా సమర్థించుకోవాలా, లేదంటే ఏదైనా నేను మార్పు చేసుకోవాలా, నేను రీచ్ అవ్వగలుగుతానా లేదా అనేది అతనికి చెప్పండి. డెఫినెట్గా మీ మంచి కోరే వ్యక్తి మీకు మంచి సలహా ఇస్తాడండి. ఆ విధంగా ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని మనం ఖచ్చితంగా ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తికే మనకున్న ఈ గోల్ గురించి చెప్పాలి. అదేవిధంగా ఈ 4th పాయింట్ అండి, రివ్యూ యువర్ గోల్స్. ప్రతిరోజు నేను చెప్పాను కదండి, దాన్ని తరచూ రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు నేను సాధ్యం అవుతుంది, ఇది నాకు ఎంతవరకు రీచ్ అవ్వగలను, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నాకు టైం అయిపోతుంది, 12 monthsలో నేను రీచ్ అవ్వాలి, 3 months అయిపోయిన టైము, 3 monthsలోనూ నేను ఏ విధంగా రీచ్ అయ్యాను, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నా గోల్ రీచ్ అవ్వగలిగాను, దానికోసం నేను ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏ విధమైన క్వాలిటీస్ నేను పెంచుకోవాలి, ఏ విధంగా నాలెడ్జ్ నేను పెంచుకోవాలి, ఏ విధంగా అనుభవాలు నేను సంపాదించుకోవాలి దాన్ని రీచ్ అవ్వాలంటే అని నిరంతరము తెలుసుకుంటూ అది ప్రయత్నం చేసిన రోజున ఖచ్చితంగా ఈ టైం ఫర్ రివ్యూ ఏదైతే ఉందో టైం టు టైం మనం రివ్యూ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళిన రోజున మనం ఈ గోల్స్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతామండి. మరి అలా రీచ్ అవ్వడానికి మరి ఫెయిల్ అవ్వడానికి కారణాలు, రీచ్ అవుతాం కరెక్టే, మన ఆలోచనలు అన్ని బాగున్నాయి, మనం అన్ని గోల్స్ సెట్ చేసుకున్నాం, మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం, కానీ కొన్ని గోల్స్ ఫెయిల్ అవుతా ఉంది, పెట్టుకున్న గోల్స్ కూడా ఫెయిల్ అవుతాం. దానికి కారణాలు ఏంటి అనేది చిన్న ఉదాహరణలో ఒక 5-6 పాయింట్లో చెప్తాను చూడండి. ది గోల్ ఈజ్ నాట్ డీటెయిల్డ్. మన గోల్ మనకి అస్పష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మన గోల్ ఏంటో మనకే తెలియదు, స్పష్టమైన గోల్ లేదు మనకి. చేద్దామా, ఎవరో చెప్పారు, ఆ చెప్పిన దాన్ని ఆచరిద్దామా, మన సొంత నిర్ణయాలు తీసుకోలేము. దానివల్ల ఏమవుతుంది, సరైన వివరంగా లేకపోతే, డీటెయిల్గా మన గెయిమ్ లేకపోతే, మన లక్ష్యం లేకపోతే, మన గమ్యం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేమండి. ఎందుకు అంటే మనం బస్సు ఎక్కాలనుకున్నాం, మనం పలానా చోటుకి వెళ్ళాలి, ఎల్బీ నగర్ వెళ్ళాలి, నేను కూకట్పల్లిలో బస్సు ఎక్కాను, ఎక్కి కూర్చున్నారండి. కూర్చుంటే ఏం చేస్తాడు, వాడు వచ్చి కండక్టర్ అడిగాడు మన ఎక్కడికి వెళ్ళాలి అన్నారు, మనకు తెలియదు, ఎక్కడికో చోటుకి వెళ్తానులే అన్నారు అనుకోండి, ఏమవుతుంది, మనం చేరలేము, మనకి ఆ టికెట్ అక్కడ తీసుకోలేము. అంటే మనకి కరెక్ట్గా లేదు, వివరంగా లేదు. లేదు ఒక ఆటో ఎక్కారు, ఆటో ఎక్కి కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికో చోట తీసుకెళ్ళంటే గమ్యం లేదు మనకి. ఆ విధంగా ఉన్నది అనుకోండి. అంటే చిన్న చిన్న విషయాలే, ఒకవేళ బస్సు ఎక్కేమో, ఆటో ఎక్కేమో, లేకపోతే ఇంకోటి ఏదో మెట్రో ఎక్కేమో, ఓకే, మనకి దానికి లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ మన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జీవితానికి లక్ష్యం అంటూ లేకపోతే మీ జీవితం ఎందుకు పనికిరండి అయిపోతుందండి. అదేవిధంగా సెకండ్, లక్ష్యం మరి రివార్డ్స్ ఆఫ్ గోల్ ఈజ్ నాట్ దేర్. మరి మన గోల్ రీచ్ అయిన తర్వాత దాంట్లో వచ్చి పర్పస్, రివార్డ్ ఏమి లేదనుకోండి, ఆ గోల్ కూడా వేస్ట్ అయిపోద్ది. ఎంతో కొనందవి ఎలుకని పట్టారంటారు చూడండి. ఆ విధంగా మన లక్ష్యం ఉంటుంది, దానికోసం ప్రయత్నం చేస్తాం, ఎంతో కష్టపడతాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమి ప్రయోజనం కలగలేదు, అది కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీకు మరి లక్ష్యం అనేది ది గోల్ వాజ్ నాట్ స్మార్ట్ ఎనఫ్. అదేమి ఇందాక అనుకున్నట్టుగా అదేమి స్మార్ట్ కాదండి. అంచేత మన లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేమి కాదనుకున్నప్పుడు అది ఏమి కాకుండానే అయిపోతుంది. అదేవిధంగా ది గోల్ ఈజ్ నాట్ రియల్లీ బిలీవబుల్ ఆర్ లిటిల్ కమిట్మెంట్ ఎగ్జిస్ట్స్. లక్ష్యం నిజంగా నమ్మదగినది కాదు, తక్కువ నిబద్ధత ఉంది, దానికోసం మనం ప్రయత్నం చేసిన వేస్ట్ అనుకున్నప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఒక గోల్ అనేది మనం నిర్దిష్టంగా ఉండాలనుకున్నాం, దానివల్ల ప్రయోజనం కలగాలనుకున్నాం, దానివల్ల మన లైఫ్ ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలనుకున్నాం. కాబట్టి అదేది లేనప్పుడు దానివల్ల మనకి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అదేవిధంగా మరి అనుకూలంగా అంటే ఫెయిల్ అవడానికి కొన్ని కారణాలు చెప్తున్నాను. అంటే మనకు ఇందాక చెప్పాను, నేను ఎక్కడికో వెళ్తున్నాం, మనం విజయవాడ వెళ్ళాలనుకున్నాం, చౌటుప్పల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ హడ్డీలు వచ్చింది, అంటే మన వర్షాలకి మొత్తం రోడ్డు అంతా కొట్టుకుపోయింది. ఏం చేయాలి, అక్కడ ఆగిపోవాలా, మనం ముందుకు వెళ్ళాలా? మార్గాలు ఆలోచించుకోవాలండి. అంటే మన లక్ష్యాన్ని దిశ మార్చుకోవాలి. ఏదైతే మార్గం ఉందా లేదా చూడాలి. లేదా కాలినడకన అవతల వైపు చేరి అక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్ పట్టుకుని వెళ్ళడమా, లేదంటే ట్రైన్ రూట్లో వెళ్ళడమా, లేదా ఫ్లైట్లో వెళ్ళడమా, ఈ విధంగా మనం అప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్ళాలి. అలా లేనప్పుడు ఖచ్చితంగా గోల్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుందండి. అదేవిధంగా ది గోల్ బికమ్ సీక్రెట్, నో చర్చ్ ఫర్ హెల్ప్ ఆర్ సపోర్ట్ ఇటీసీ. మరి దాని ఒక లక్ష్యం అనేది ఒక్కొక్కసారి ఏంటంటే మనకు కనిపించదండి. మనకి ఎండింగ్కి వెళ్ళే వరకు మన గోల్ ఏంటో మనకే తెలియదు. అలాంటి గోల్ కోసం మనం ప్రయత్నం చేసామనుకోండి, మనకి వృధా అయిపోతుంది. దానికోసం అసలు పరిశోధనే చేయం, అసలు నిజంగా అక్కడ గోల్ ఉందా లేదా, మన లక్ష్యం ఉందా లేదా, మనం నిజంగానే కష్టపడుతున్నామా, కష్టపడిన దానికి ఫలితం వస్తుందా లేదా, ఇలాంటి విషయాలు మనకు తెలియనప్పుడు, అది సీక్రెట్గా ఉన్నప్పుడు కూడా మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి చూడండి, ఇక్కడ లేజీనెస్ అండి. మనం ఎయిమ్ పెట్టుకున్నాం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం, మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ మనం చేయాల్సిన పనులన్నీ ఇక్కడ చేస్తున్నాం ఇలాగా.
ఏం లేదండి. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నాం, టీవీ చూస్తున్నాం, ఆడుతున్నాం, పాడుతున్నాం. ఇలా ఉన్నదంటే మన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేము. ఇంకా ఏమేమి హడ్డిల్స్ మనకు ఉన్నాయో ఒకసారి చూద్దామండి. మనలో ఉన్న అందరికీ ఉన్నాం ఎడిక్టెడ్ టు స్మార్ట్ ఫోన్ అండి. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉన్న చాలా దుర్గుణం, చాలా బ్యాడ్ హ్యాబిట్. మనం చూడండి ఎంత టైం వేస్ట్ చేస్తామో మనకు తెలుసండి. ఎన్ని గంటలు మనం ఫోన్లో మాట్లాడతామో, ఎన్ని గంటలు దాన్ని చాటింగ్లో ఉంటామో, ఎన్ని గంటలు మెసేజ్ల్లో మనం టైం వేస్ట్ చేస్తున్నామో మనందరికీ అనుభవమే. మార్నింగ్ లేచిన మొదలు ఒక టిక్ మన ఒక సౌండ్ వస్తుంది, ఏంటా అని చూస్తాం, మనకి రిప్లై ఇవ్వాలి, రిప్లై ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి రిప్లై వస్తుంది, దానికోసం కొంత టైం వేస్ట్ చేస్తాం. లేదు బాధాకాని ఎవడో ఖాళీగా ఉంటాడు, అది ఫోన్ చేస్తాడు, మనకి అది పని పాటు లేదు, మనం కాలక్షేపం అవుతానికి అంచే దానికోసం కొంత టైం వేస్ట్ చేస్తాం. ఇక రకరకాలు అనమాట అండి. ఇలాంటిగా ఎడిక్టెడ్ చాలా మంది స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఈ స్మార్ట్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ జీవితానికి ఒక పర్పస్ అనేది లేకుండా చేసుకుంటారు. దాన్ని ముందు అవాయిడ్ అవ్వాలండి. ఖచ్చితంగా దాన్ని మన శత్రువు అదే మెయిన్. చూడండి, మీరు ఇక్కడ ఫోటో చూసారు లేదు, చేతులు కట్టేసి ఉంది, ఫోన్ మాత్రం పట్టుకున్నాడు. అంటే మనం చేయడానికి ఏమీ లేకుండా ఫోన్ మాత్రం చూసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఉందండి. అదేవిధంగా ఓవర్ స్లీప్ అండి, అతి నిద్ర, అదొక దరిద్రం. ఎందుకంటే మనకి ఎంత టైము నిద్రపోవాలనేది మనకు తెలుసు. మన బిఎంఐని బట్టి, మన ఏజ్ని బట్టి మనం ఎంత టైం మనం నిద్రలో గడపాలి, ఎంత టైం మెలకుగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. అంతకు మించి మీరు నిద్రపోయారు అంటే మీకు సూర్యోదయం కంటే ముందు ఎవరైతే లేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. మనకు అన్ని ఎన్నో నిజాలు నిరూపించినవి, చరిత్ర చెప్తున్న నిజం. సూర్యోదయం కంటే ముందే ఎవరైతే నిద్ర లేచి తమ వర్క్లోకి వెళ్తారో వాళ్ళే ఖచ్చితంగా విజయాతలుగా నిలుస్తారు, మన గమ్యాన్ని చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇది ఇంకా భయంకరమైందండి. అసలు ఫెయిల్ అవుతామేమో అని భయం అండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు, దీన్ని వెళ్తామా లేదా, దీని ముందుకు వెళ్తామా లేదా, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటారండి. దీని చిన్న ఉదాహరణ చెప్తాండి. ఒక అడవి ఉందండి, అడవిలో మనకు తెలుసు క్రూర జంతువులు అన్నీ ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద పులి ఎదురైంది. ఏం చేస్తారండి మీరు? హాయ్ గుడ్ మార్నింగ్ అంటావా? అను. ఏం చేస్తామండి? అది దానికి ఆహారం దొరికింది కదా అని అది మన మీదకి లగెత్తుకు వస్తూ ఉంది, పరిగెట్టుకుంటూ వస్తూ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? మనం పీటీ ఉషను గుర్తు చేసుకుని మనం పరిగెడతాం. మన వెనకాల అది పులి వస్తూ ఉంటుంది. పులి వెనకాల పరిగెడుతున్నాం, మనం ముందు పరిగెడుతున్నాం. పులి వెనకాల పరిగెడుతున్నాం, మనం ముందు పరిగెడుతున్నాం. ఈలోగా ఒక పెద్ద కాలువడ్డు వచ్చిందండి. కాలువడ్డు వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు మీరు? కాలువలో వాటర్ ప్రవహిస్తూ ఉంది. ఆ వాటర్ ఎంత లోతులో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, ఎంత పొడవులో ఉంది, ఇవన్నీ ఆలోచిస్తారా? లేదంటే ఒక్క ఉదయం దూకేస్తారా ఆ కాలువని? ఖచ్చితంగా మనం దూకడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే వెనకాల మనకి పులి వస్తుంది కాబట్టి. ఎందుకు అంటే దానికి ఖచ్చితంగా దొరకకూడదు. నీటిలో పడి చచ్చిపోయినా పర్లేదు కానీ పులికి మాత్రం దొరకకూడదు. అందుకని ఖచ్చితంగా ఒక కుదిరిన పైకి దూకుతామండి. డెఫినెట్గా మనం సక్సెస్ సాధిస్తాం. ఆ విధంగా మనం ఆ భయం అనే దాన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోకూడదు. ఖచ్చితంగా భయం అనే దాన్ని ఎప్పుడైతే ఉందో, ఫెయిల్ అవుతామనే భయం ఎప్పుడైతే ఉందో మనం ఆ భయంతో ఉండిపోతాం. మనం చేయాల్సింది కూడా చేయలేమండి. థామస్ ఎడిసన్ గారు ఒక మాట అన్నారు చూడండి, ఐ విల్ నాట్ సే ఐ ఫెయిల్ 1000 times. ఒక మంచి మాట అండి. 1000 సార్లు ప్రయత్నం చేశాడండి అతను, ఫెయిల్ అయ్యాడు. కానీ ఆ మాట చెప్పొద్దు. కానీ నేను ఇన్ని కారణాలు, నేను 1000 కారణాలు కాదు, నేను సాధించడానికి 1000 రకాలుగా నేను ప్రయత్నం చేశానని చెప్తాడు తప్ప, పాజిటివ్ కాదని చెప్తాడు తప్ప ఫెయిల్ అయిన మాట మాత్రం రాదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. మీకు థామస్ ఎడిసన్ గురించి తెలుసండి మనకి. చూడండి, చిన్న మెంటల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. మీకు ఇక్కడ గుర్రం బొమ్మ ఉంది, ఒక చిన్న లైట్ వెయిట్ చైర్కి ఒక తాడేసి కట్టేశారు. దాని మైండ్లో ఏముంది? నన్ను తాడుతో కట్టేశారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను అనుకుంటే అక్కడే ఉండిపోయిందండి. మనం కూడా చాలా మంది ఫిజికల్గా చాలా బలంగా ఉంటారు, ఏదైనా సాధించగల సత్తా ఉంటుంది. కానీ కొన్ని హడ్డిల్స్ ఉంటాయండి, చిన్నవి. అవి ఏంటో మనకు తెలియదండి. అక్కడ అది మనల్ని అడ్డుకుంటూ ఉంటుంది. దీన్ని నేను ఓవర్కమ్ చేయకపోతే మనం అక్కడే ఉండిపోతామండి. అలాగే మీలో ఉన్న చిన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు నిజం తెలుసుకోండి. ఏవి మన జీవితానికి అడ్డుగా ఉన్నాయి, మన గోల్ రీచ్ అవ్వడానికి ఏవి ఆటంకంగా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. మీ ఎయిమ్, మీ గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు తెలిసిన ఏనుగుని బంధించి ఉంచారు, చిన్న తాడుతో కట్టి ఉంచుతారండి. చిన్నప్పటి నుంచి దాన్ని అలవాటు చేస్తారు, చిన్న తాడుతో. అది చాలా బలమైన జంతువు, దాన్ని కుదురుని కూడా తెంపుకుని వెళ్ళిపోగలదు. కానీ దాని మైండ్ సెట్ ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి దాన్ని తాడేసి కట్టారు కాబట్టి ఇంత పెద్ద భారీ ఆకారంలో శరీరం పెరిగినా కూడా ఆ చిన్న తాడుతో అది బంధించబడి ఉంటుందండి. అలాగే మనలో కూడా చాలా మందికి ఒక చిన్న ఆలోచనలు, ఇది నేను చేయలేను, లేకపోతే దీనివల్ల నేను వెళ్ళలేను, నేను ఆగిపోతున్నాయి, ఏవో కారణాలు ఉంటాయండి. అందువల్ల దాని లక్ష్యాన్ని నెరవేర్చలేకుండా ఉంటారు. నెక్స్ట్ అండి,
ఇది వై డోంట్ పీపుల్ నాట్ సెట్ గోల్స్, ఎందుకు మనం గోల్ని సెట్ చేసుకోలేకపోతున్నాం అనేది కూడా ఒకసారి గుర్తించండి. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, రైజ్ ద రెంట్ అండి. రెంట్ అనేది కొంచెం మీకు కనిపించట్లేదు, అది కావాలని మరి కనిపించకుండా చేసిందండి. అదేంటంటే డోంట్ లెట్ నెగిటివ్ అండ్ టాక్సిక్ పీపుల్ రెంట్ స్పేస్ ఇన్ యువర్ హెడ్. మనలో మనకు ఊదరగొడుతూ ఉంటారండి. మనకు నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, మన పక్కనే ఉంటారు మనకి శత్రువులు, ఎవరో కాదండి, వాళ్ళు వచ్చి మనకి నెగిటివ్ చెప్తా ఉంటారు. నెగిటివిటీ విషపూరితమైన దీంట్లో ఉంటారండి, మెంటాలిటీతో ఉంటారు చాలా మంది, మనం ఎక్కడ ఎదిగిపోతామో అని చెప్పి. ఎందుకంటే మన తోటే ఉంటాడు కానీ మనం ఎదగడానికి ఇష్టపడ్డండి. అలాంటి వ్యక్తులు మన దగ్గర ఉంటారండి, మన మైండ్లో ఉంటారు. మనం ఎవరో తింటా ఉంటారండి, స్పూన్ ఫీడింగ్ అంటుంటారు చూడండి. ఒరే ఈ పని చేయకరా, ఈ పని చేస్తే పలానోడు అలాగయ్యాడు, పలానోడు ఎలాగయ్యాడు, నువ్వు కూడా వెళ్ళేవు అనుకో, నువ్వు ఇతరులు నాశనం అయిపోతావు, నీకున్న డబ్బంతా నాశనం అయిపోద్ది, నువ్వు ఎదగలేవు, నువ్వు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు. ఈ విధంగా మనం ఒక ఎయిమ్ పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా మన మైండ్లో వాళ్ళకి రెంట్కుంటారండి. రెంట్కుంటాం అంటే అదే వాళ్ళకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రైజ్ ద రెంట్. అంటే చూడండి, ఒక రూమ్లో ఉన్నారు, వాళ్ళు ఎప్పటికీ ఖాళీ చేయట్లేదు, ఏం చేస్తాం, దాన్ని 1000 రూపాయలు రెంట్కు ఉన్నారు, మనం ఏం చేస్తాం, 10,000 రెంట్ అని చెప్తాం. 10,000 కట్టలేరు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. దాని యొక్క అర్థం అదే, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, రైజ్ ద రెంట్ అంటే మీరు ఆ రెంట్ని పెంచేయండి, అప్పుడు ఖచ్చితంగా దాన్ని భరించలేక వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే మనకి ఉన్న నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనతో పాటు వాళ్ళందరినీ దూరం చేసుకోవాలన్నమాట. కిక్ దెమ్ అవుట్, రైజ్ ద రెంట్ అండ్ కిక్ దెమ్ అవుట్. డెఫినెట్గా అప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అలాగే చూడండి, ల్యాక్ ఆఫ్ యాంబిషన్, మన కోరిక అండి, అసలు ఏమి ఉండదు, ఏం చేయాలో తెలియదు, ఏమి ఉండదు, ఏదో బ్రతికేమా, లేచామా, తిన్నామా, పడుకున్నామా, ఇదే టైప్లో ఉంటారండి. ఆ సెట్ చేసుకోవడమే తెలియదండి. దేనికోసం, మన పర్పస్ ఏంటి, మన లైఫ్కి ఏంటి, మనం ఎందుకు పుట్టామో, మనం ఎందుకు బ్రతుకుతున్నామో, మన యొక్క ప్రయోజనం ఏంటి, మనకు ప్రయోజనం ఉంది, మన ఫ్యామిలీకి ప్రయోజనం ఉందా, మన సమాజానికి ప్రయోజనం ఉందా, ఇది మనం తెలుసుకున్న రోజున డెఫినెట్గా మనం చేస్తామండి. షిప్స్ ఇన్ హార్బర్ ఆర్ సేఫ్. నిజమే, ఓడలు ఏవైతే ఉన్నాయో షిప్స్ అన్ని హార్బర్లో ఉంటే సేఫ్గానే ఉంటాయి. కానీ షిప్ తయారు చేసింది హార్బర్లో సేఫ్గా పెట్టుకోవడానికి కాదు కదా, ప్రయాణికులు చేరవేయడానికి కానీ, సరుకులు చేరవేయడానికి కానీ, ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ ఉన్నప్పుడే దానికి యొక్క అర్థం ఉంటుందండి. ఆ షిప్లు తయారు చేయడానికి అవకాశం. అలాగే మనం కూడా ఒక భగవంతుడు మనం ఈరోజు ఈ జన్మ ఇచ్చే మనకి ముందుకు తీసుకొచ్చాడు అంటే ఈ జన్మకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో మనం తెలుసుకున్న రోజున ఖచ్చితంగా మనం అది పాటించడానికి అవకాశం ఉంటుందండి. ఇక చూడండి, ఇక వై డోంట్ పీపుల్ నాట్ సెట్ గోల్స్ అనే దాని గురించి చెప్పుకునేటప్పుడు మనలో మనకే చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ అండి, ఆత్మగౌరవం చాలా లోగా ఉంటుంది, ఆత్మీయతాభావం, ఇవన్నీ కూడా మనకు ఉంటాయండి. నేను చేయగలను, ఈ పని చేస్తే ఎవరైనా ఏమని అనుకుంటారేమో, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకుంటారేమో, అరే నేను ఈ పని చేయడం ఏంటి, నేను ఒక మంచి కులంలో పుట్టి ఈ పని చేయడం ఏంటి, లేదా నేను మంచి రాజకీయ నాయకుల యొక్క ఇది ఉన్నది, నేను ఈ పని చేయడం ఏంటి. నేను మాకు చిన్నప్పుడు ఒకటి చెప్తా ఉండేవారండి, దొరగారు అంటే దుంపలమ్మ కూడా మానేసాడంటాను అని. దుంపలు అమ్ముకుంటే బతికేవాడండి. అందరూ అని దొరగారు అంటే మొదలెట్టారు. దొరగారు దుంపలు అమ్ముకోవడం ఏంటి, దుంపలు అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి, అవి అమ్ముకోవడం మానేసాడట. అంటే ఏంటి, వాడికి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయింది. అంటే ఎవరో నేను దొరనేమో, నేను అమ్మకూడదేమో, అమ్మకపోతే తిండి ఎక్కడి నుంచి వస్తుందండి. ఇలా కూడా చాలా మంది అనుకుంటుంటారు, నువ్వు ఈ పని చేయడం ఏంటి, నువ్వు ఆ పని చేయడం ఏంటి, నువ్వు ఇంకా ఇంతలేగా ఉండాలి, నువ్వు హీరో జీరో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే 10 మంది చేరిపోతారు మన దగ్గరికి. ఎందుకంటే నువ్వు హీరో అంటారు, ఇదంటారు, అదంటారు, రకరకాలు ఉంటారు. ఎంతవరకు మన దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే వరకు. మళ్ళీ తర్వాత మన దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత మనం వదిలేసి వెళ్ళిపోతారండి. మళ్ళీ వేరే వాడిని పట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ వృత్తి అది అంతా కూడా గమనించాలి. మనం ఏది సాధించాలి, మన దగ్గర ఉన్న శక్తి ఏంటి, మనం ఏదైతే చేయగలుగుతామో ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. అంతే తప్ప మన గౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళిన రోజున డెఫినెట్గా ఇక్కడ చూడండి, ఇగ్నోరెన్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెట్టింగ్ గోల్స్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి అసలు ఎందుకు ఏమున్నది అనేది. లైఫ్ ఈజ్ ఏ ట్రిప్ బట్ ఇట్ డస్ నాట్ కమ్ విత్ ఏ మ్యాప్ అండి. మనం ఒక విహారయాత్రకు, విజ్ఞానయాత్రకు వెళ్ళామండి, వెళ్ళాలనుకుంటే ఏమవుతుంది, అది దాని మ్యాప్లో చూస్తే మనం వెళ్ళలేం కదా. అంచేత ఖచ్చితంగా దానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి, దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఆ గోల్ ఇంపార్టెంట్, ఆ గోల్స్ని సెట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనే దాన్ని మర్చిపోతారు. అంచేత గోల్ లేని వ్యక్తి కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతాడండి. ఇక్కడ చూడండి, చాలా మందికి అవకాశాలు ఉంటాయి, అవకాశాలను ఉపయోగించుకోవడం తెలియదు. మీరు ఇక్కడ చూడండి, అన్ని నిచ్చెనలు ఉన్నాయండి, గోడ దాటాలి, అతనికి నిచ్చెన నిలబెట్టుకుని గోడ దాటొచ్చు అనే ఆలోచన లేదు. దానికోసం ఏం చేస్తాను, ఒక నిచ్చెన వేసి కానీ ఒకే నిచ్చెన గోడ మీద వేసుకోగలిగితే పైకి వెళ్ళగలుగుతాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మన పక్కనే ఉంటాయి, అవకాశాలన్నీ కూడా ఎక్కడో ఎదగాల్సిన అవసరం లేదు. దాన్ని ఒడిచి పట్టుకుంటేనే మనం సక్సెస్ సాధించగలం, మన గమ్యాన్ని చేరగలం. ఇంకా చూడండి, మరి ఒక ఎఫెక్టివ్ గోల్ సెట్టింగ్ చేసుకోవాలంటే ఒక స్టెప్, మొదటి స్టెప్ ఖచ్చితంగా క్లియర్ అండ్ సెంట్రల్ పర్పస్. గోల్ ఈజ్ ఇన్ లైఫ్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అండి. మరి ఒక లక్ష్యాన్ని బ్రెయిన్ ట్రేసీ చెప్పిన దాని ప్రకారంగా
మనం మొదటి మెట్టు అంటే 1000 మెట్లు ప్రయాణం కూడా మొదటి మెట్టుతోటే స్టార్ట్ అవుతుందండి. మనం సాధారణంగా తిరుపతి వెళ్తాం. తిరుపతిలో చాలా మెట్లు కనిపిస్తాయి. నడిచి వస్తానని మొక్కుకున్నామండి. ఏం చేస్తాం మనం వెళ్ళిన తర్వాత? మెట్లన్నీ చూడడానికి భయపడతాం మనం. అరే ఇంత పైకి ఎక్కగలుగుతాం లేదా? మధ్యలో ఏదైనా కళ్ళు తిరిగి పడిపోతామేమో, వాటర్ దొరుకుతుందో లేదో, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుందో లేదో, ఇలాగ ఆలోచిస్తూ కూర్చుంటూ ఉంటాం. ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. వాళ్ళని అలా చూస్తూనే ఉంటాం మనం. అదే మీరు ధైర్యం చేసి మొదటి మెట్టు ఎక్కండి. ఆటోమేటిక్‌గా రెండో కాలు మీకు రెండో మెట్టు మీద వెళ్తది. మూడోది మళ్ళీ మూడో మెట్టు, నాలుగో మెట్టు. మీరు ఒక గంట అయ్యేటప్పటికి కొన్ని వేల మెట్లు మీ పాదాక్రాంతం అయ్యి ఉంటాయండి. అలా మొదటి మెట్టు ఏదైతే ఉందో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచించకుండా ఆ స్టెప్ మాత్రం ఖచ్చితంగా వేయాలండి. అలా వేసిన రోజున మీరు సక్సెస్ సాధించడం, మిమ్మల్ని ఆపడం కూడా ఎవరి వల్ల కాదు. ఇక్కడ చూడండి. మరి గోల్స్‌ని అచీవ్ అవ్వాలంటే కొన్ని లక్షణాలు కావాలి. ఖచ్చితంగా మనం ఒక గోల్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు, మనకు మంచి పవర్‌ఫుల్ మ్యాన్‌గా తయారవ్వాలనుకున్నప్పుడు, మరి సమాజంలో మనం కూడా ఒక ఉన్నతమైన స్టేజ్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఖచ్చితంగా మనం కొన్ని లక్షణాలు మన దగ్గర ఉండాలి. దాంట్లో మొదటిది రెస్పాన్సిబిలిటీ అండి, బాధ్యత. ఒక పని మనం మొదలుపెట్టినప్పుడు దాన్ని బాధ్యతగా చేయాలి. ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాంలే, టైంకి వెళ్తున్నాం, టైంకి వస్తున్నాం, తింటాం అలా కాకుండా ఇది నాదే, నా మీదే, నా భుజస్కంధాల మీద ఈ పనంతా ఉంది. 100 మంది పని కూడా నేను చేయగలననే ఒక రెస్పాన్సిబిలిటీతో ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు. అంతేగాని కారణాలు చెప్పొద్దండి. వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేస్తాం. నేను ఈ పని చేయకపోవడానికి కారణం వేరే వాళ్ళు. అలాగే హార్డ్ వర్క్ అండి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలండి. రెడీ టు వర్క్. ఎక్కడ ఏ టైంలో అయినా అర్ధరాత్రి పిలిచినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్‌ని నిలుపుకోవాలండి. వాల్యూస్, మోరల్ వాల్యూస్, నమ్మకాలు, పర్సనాలిటీ ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా మన కెరీర్‌కి ఉపయోగపడతాయి గోల్ రీచ్ అవ్వడానికి. అదేవిధంగా పట్టుదల. ఖచ్చితంగా పట్టుదల ఉండాలండి. ఏదైతే సాధించాలనుకుంటున్నామో, సంపాదించాలనుకుంటున్నామో, ఒక ఉన్నతమైన స్టేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నామో అనే పట్టుదల మన దగ్గర ఉన్నప్పుడు డెఫినిట్‌గా మనం గోల్ రీచ్ అవుతాం. అదేవిధంగా కమిట్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తికి మనం కమిట్మెంట్ ఇచ్చాము అంటే దాన్ని 600 అయినా సరే దాన్ని కమిట్మెంట్ ఫుల్‌ఫిల్ చేయాలి. నేను ఖచ్చితంగా ఈ టైంకి నేను వస్తున్నానంటే ఖచ్చితంగా అయ్యి ఉండాలండి. ఈ టైం నేను ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తానంటే ఆ టైం కంప్లీట్ చేసి ఉండాలి. ఒక గంట ముందే మనం కంప్లీట్ చేసి ఉండాలి. ఈ విధంగా మనం ఉన్న రోజున డెఫినెట్‌గా మన గోల్‌ని అచీవ్ అవ్వగలుగుతాం. అదేవిధంగా ఇది ఇంపార్టెంట్ లెర్నింగ్ అండి. ఇది నిరంతర ప్రక్రియ అండి. ఎంత మేధావైనా సరే డెఫినెట్‌గా లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి లెర్నింగ్ అనేది. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. నేను కూడా ఎన్నో రకాలైన సాధక బాధకాలు అన్నీ విన్నాను. అన్నీ చూశాను. అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశానండి. మరి ఈపీఎస్‌లో నేను ఎందుకు జాయిన్ అయ్యాను? నేను చాలా స్పీచ్‌లు ఇచ్చాను. చాలా ఉన్నాయి. కానీ తెలుసుకోవాలని తపన. ఈపీఎస్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్‌గా ఇన్‌ఫాక్ట్ వాళ్ళు చాలా బీభత్సంగా ఎంతో మంది, కొన్ని లక్షల మంది జీవితాలు మార్చారు అని తెలుసుకుని ఒక చిన్న లింక్ ద్వారా నేను ఈపీఎస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి మెంటర్‌గా మన దివ్యజ్యోతి మేడం గారు ఉన్నారు. ఆమె నాకు ఇచ్చిన గైడ్‌లైన్స్ గాని, ఇంకోటి గాని నేను ఎవరో ఏంటో కూడా తెలీదండి. ఎవరికీ తెలీదు. ఒక మామూలు వ్యక్తిలాగా, ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఒక స్టూడెంట్, ఉత్తమ విద్యార్థిలాగా ప్రతిరోజు నేను అటెండ్ అయ్యాను. ప్రతి మనకి ఏదైతే ఉందో మనకి ఇచ్చిన అసైన్‌మెంట్లు అన్నీ కూడా ప్రతిదీ కూడా ఫిలప్ చేసి పంపిస్తా ఉండేవాడిని. ఈ విధంగా నేను సక్సెస్‌ఫుల్‌గా ఈపీఎస్ కోర్సు సర్టిఫికేట్ తీసుకోగలిగాను. తర్వాత నన్ను ఫెసిలిటేటర్ చేశారు. ఫెసిలిటేటర్ చేసిన తర్వాత ఆగలేదండి. కొంతమందిని మళ్ళీ నేను నేర్చుకున్న దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతోటి నాకు తెలిసిన వాళ్ళకి 100, 150 మందిని జాయిన్ చేశాను. మళ్ళీ వాళ్ళు పార్టిసిపెంట్స్‌గా వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది. తర్వాత నన్ను మెంటర్ చేశారు. తర్వాత 29 బ్యాచ్‌లో మరి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ఉంది అనగానే ఇమ్మీడియేట్‌గా నేను జాయిన్ అయ్యాను. 30 డేస్ ప్రోగ్రామ్ అది. 30 డేస్ ఇది ఉన్నది 2 డేస్ ఫిజికల్‌గా ప్రోగ్రామ్ సార్. దానిలో కూడా సర్టిఫైడ్ ట్రైనర్‌గా కూడా నేను పొందడం జరిగిందండి. అంటే నేర్చుకోవాలని తపన ఉండాలి కాబట్టి నిరంతరం మనం నేర్చుకుంటూ ఉండాలండి. ఇక్కడ మీకు కింద చూడండి ఒకసారి. ఒక సామెత ఉంది మనకి. ప్రతిసారి మనం ఇన్‌ఫాక్ట్‌లో కూడా చెప్పుకుంటాం. లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తే, లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడు కోసం పనిచేస్తారండి. చూడండి ఇక్కడ ఎంత తేడా ఉందో. లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటాడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు. లక్ష్యం లేనివాడు ఆ పనిచేసేవాడు, లక్ష్యం కోసం పనిచేసేవాడి దగ్గర ఒక మామూలు వర్కర్‌గానే ఉండిపోతాడండి. డిపెండెంట్‌గానే ఉండిపోతాడు. ఇండిపెండెంట్‌గా ఎప్పుడు కూడా మారడానికి అవకాశం లేదు. ఒకసారి చూడండి ఇది. Thou no one can go back and make a brand new start. Anyone can start now and make a brand new ending. మనం జరిగిపోయిన గతాన్ని మనం తిరిగి తీసుకురాలేమండి ఎట్టి పరిస్థితుల్లోనూ. గతం గతః దానిలేండి. గతం నీది కాదు నేస్తం అది అనుభవాల ఆస్తి. గతాన్ని స్వాగతం చేసుకొని భావికి స్వాగతం పలకాలి అన్నాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అలా ఒక గతం అనేది మనకి గతం అనుభవాల ఆస్తి అండి. దాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. ఈ క్షణం గడిచిన దాన్ని మనం తీసుకురాలేము. రోజు కాదు, సంవత్సరాలు కాదు. ఈ రోజే నిజం. ఈ రోజు నువ్వేం చేయగలుగుతావు? ఇక్కడి నుంచే స్టార్ట్ చేయి. నువ్వు అనుకున్న ఎండింగ్ ఏదైతే ఉందో అది ఒక న్యూ ఎండింగ్ లాగా ఉండాలి. నీ లైఫ్‌కి మార్పు రావాలి. అంటే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం నీ తప్పు అన్నారండి. అలాగే మనం ఒక గోల్ అనేది పెట్టుకున్న రోజున, ఆ గోల్ రీచ్ అయిన రోజున మనం ఉన్నతమైన స్టేజ్‌కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఉందండి. ఐ యామ్ గోయింగ్ టు మేక్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ది బెస్ట్ ఆఫ్ మై లైఫ్. చూడండి ఎంత మంచి
కొటేషన్ అక్కడ చూడండి. ఐఎమ్ గోయింగ్ టు మేక్, నేను ఈ రోజు నుంచి నా రెస్ట్ ఆఫ్ లైఫ్, నా భావి జీవితం ఏదైతే ఉందో అది బెస్ట్ ఆఫ్ మై లైఫ్ లాగా, అంటే ఒక ఉన్నతమైన ఒక మంచి లైఫ్ని నేను లీడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అనేది మనకి ఒక కొటేషన్ లాగా ఉండాలి. జస్ట్ రిమెంబర్ అండి, మీరు ఇంతవరకు మీరు గోల్ సెట్టింగ్ గురించి వేసుకున్నారు. దీనికి కావాల్సిందల్లా మన గోల్ రీచ్ అవ్వాలనుకుంటే పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఉన్న రోజున సంకల్పం ఉండాలి. మెయిన్ నేను సాధించాలి, సంపాదించాలని సంకల్పం ఉన్న రోజున డెఫినెట్గా మీరు అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ రంగాల్లో మీరు గోల్ సెట్ చేసుకోండి. ఆ సెట్ చేసుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మీకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోండి. మీరు సాధించలేదంటూ ఏమీ లేదని నిరూపించుకోండి. ఎందుకంటే ఈరోజు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులేనండి. మీరు ఒకసారి ఉదాహరణగా తీసుకోవచ్చండి. రామోజీరావు గారు సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుని బతికిన వ్యక్తి స్టార్టింగ్. ఒక ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే బాయ్ అండి. అదేవిధంగా మీకు తెలుసు ఈరోజు ప్రధానమంత్రిగా మరి మోడీ గారు ఉన్నారు, ఆయన ఒక ఛాయ్ వాలా. అబ్దుల్ కలాం గారు పేపర్ వేసుకున్నాడండి. అంత నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులండి. ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి గారిని చెప్పాలంటే ఇంకా చాలా ఇదిగా ఉందంటండి. ఎందుకంటే అతను పుస్తకాల సంచి భుజాన్ని కట్టుకుని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి మధ్యలో ఒక నది అడ్డు ఉంటే దాన్ని నది దాటడానికి డబ్బులు లేకపోతే, ఆ పంటికో నావకో డబ్బులు లేకపోతే పుస్తకాల సంచి భుజాన్ని కట్టుకుని ఈదుకుంటూ వచ్చి చదువుకున్న వ్యక్తి అండి. మన దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. అబ్రహం లింకన్ గురించి తెలుసు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. 18 సార్లు ఓడిపోయాడండి ఆయన. 18 సార్లు ఓడిపోయి నిరుపేద కుటుంబంలో పుట్టి వాటి కూడా గెలవలేదు, కానీ అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే మనిషి తలుసుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదని నిరూపించిన వ్యక్తులు అంతా కూడా. అలాంటి వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా స్వామి వివేకానంద యువతకు ఆదర్శం. ఆయన చెప్పింది చూడండి, అరైజ్ అవేక్ అన్న స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్. లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు దివ్యజ్యోతి మేడం. Yes, sir. ఓకే, ఆసమ్. ఇంకా దానికి ఇంకో పేరు లేదు ఇంకా ఆసమ్ కంటే. సో హ్యాపీ అండి. నిజంగా మా వాళ్ళకు గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, అసలు గోల్ అసలు అవసరమా కాదా, గోల్ ని ఎలా రీచ్ అవ్వాలి, గోల్ రీచ్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి, ఏ పాయింట్ ని కూడా వదలలేదండి. అసలు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ తో, బెస్ట్ స్టోరీస్ తో మా వారందరూ నిజంగా హృదయానికి హత్తుకోవడం అంటారు కదా, ఆ విధంగా ఈ రోజు స్పీచ్ ఉంది. ఇంత మంచి గోల్ సెట్ ని మా ఆడియన్స్ అందరికీ సెట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. రవిప్రసాద్ సార్, మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఇంత మంచి స్పీచ్ అసలు నిజంగా ఈ రోజు కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు బ్యాడ్ లక్ అని చెప్పాలి నిజంగా. సో బ్యాడ్ లక్ అనమాట. సో ఇంతమంది అసలు ఒక చిన్న మైనర్ కూడా మన ఆడియన్స్ లో నేను చూడలేదండి. అంత కాన్సన్ట్రేషన్ గా ఉన్నారంటే అసలు ఒక్కొక్కరు కూడా ఎక్కడ పాయింట్ నేను మిస్ అయిపోతున్నాను, ఎక్కడ నేను నేర్చుకునేది ఏ పాయింట్ అయితే మాకు మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా చాలా చాలా నీట్ గా కాన్సన్ట్రేషన్ గా ప్రతి పాయింట్ ని వాళ్ళు టచ్ చేస్తూ వింటూ నాకు కనిపించారు. సో ఇంత మంచిగా ఉపయోగించుకున్నందుకు ఈ సెషన్ ని మన ఆడియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనము ఒక 1 or 2 మెంబర్స్ కి మనము అవకాశం ఇద్దామండి క్వశ్చన్స్ కి. ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే, డౌట్స్ ఉన్నవారు ఆల్రెడీ ఇక మెసేజ్ రూపంలో చూస్తున్నామని, డెఫినెట్లీ ఇట్స్ ఆసమ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో అప్రిసియేషన్స్ అయితే మనకి కామన్ అండి, ఇంకా మీకు చెప్పనవసరం లేదు. సో అప్రిసియేషన్స్ కాకుండా మనకి ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఎనీ డౌట్స్ ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. మనకి అప్రిసియేషన్స్ ఎక్సలెంట్, ఆసమ్, నిజంగా వండర్ఫుల్ స్పీచ్, ఇవన్నీ మనం ఓకే చూస్తున్నాం. ఇన్స్పిరేషనల్ స్పీచ్, ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా క్వశ్చన్స్, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీ ఫీడ్బ్యాక్ ఉంటే నాకు కూడా షేర్ చేయండి. ఓకే, ఈ లోపు మనకి ఈ సెషన్ ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు, మీకు స్పెషల్ పాయింట్స్ ఏమైతే మీకు పాయింట్స్ ఉంటాయి అనుకున్నారో, ఏవైతే వాటిని ఒక పాయింట్స్ నాకు ఈ పాయింట్ నాకు హత్తుకుంది, ఈ పాయింట్ నన్ను ఇన్స్పైర్ చేసింది, ఈ పాయింట్ ద్వారా నేను మోటివేషన్ అయ్యాను, ఈ విధమైన ఒక ఫీడ్బ్యాక్ అనేది మీ గ్రూప్స్ లో కనుక మీరు పెట్టినట్లయితే ఎవరైనా సరే మిస్ అయి ఉన్నారంటే కనుక ఆ స్పీచ్ చూసి, అంటే ఆ మెసేజ్ చూసి, అది వాయిస్ రూపంలో అవ్వచ్చు లేకపోతే మెసేజ్ రూపంలో అవ్వచ్చు,
వాటన్నిటినీ కనుక మీరు ఫీడ్బ్యాక్ రూపంలో కనుక ఇచ్చినట్లయితే మిస్ అయిన వాళ్ళకి కూడా అవి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు కూడా అది రిమైండింగ్ గా పనికొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా మీ గ్రూప్స్ లలో ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు తెలిసి ఎవరికి కూడా మనకి క్వశ్చన్స్ అయితే లేవు నాకు తెలిసి. అలాగనేసి విన్నేసామో అయిపోయింది అనేది కాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టేజ్ ను బట్టి బాగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మనకైతే క్వశ్చన్స్ అయితే ఎవరు రేజ్ చేయలేదు. అందరూ అప్రిసియేషన్స్ చేయడానికే రెడీగా ఉన్నారు. సో అయితే మనకి మన మధ్యన శ్రీధర్ వడ్డేపల్లి సార్ ఉన్నారు. ఒకసారి శ్రీధర్ వడ్డేపల్లి సారు, తర్వాత మనకి శ్రీశైలం సార్ ఒకసారి, అండ్ నాగరాజు ఒకసారి మనకి అవకాశం ఇద్దాం. ఈ 3 మెంబర్స్ అయిపోయాక మనం క్లోజ్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి ఈ లోపు. సార్ శ్రీధర్ వడ్డేపల్లి సార్. రికార్డింగ్ ఆఫ్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఒకటే విషయం చెప్తానండి, ఈ గోల్ సెట్టింగ్లలో మనము అనేక మంది అయినటువంటి ఇన్స్పిరేషన్ పర్సన్స్ తీసుకొని మనం గోల్ సెట్టింగ్స్ పెట్టుకుంటుంటాము. ఈ రోజు మీకు చెప్పినటువంటి గోల్ సెట్టింగ్ చెప్పినటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించి ఇంకా ముందుగా వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తితో ఈ రోజు మనం గోల్ సెట్టింగ్ చెప్పించుకోవడం చాలా నిజంగా అండి. ఒక్కొక్కసారి కొన్ని సెషన్స్ లో దొరకరు ఇట్లాంటి వాళ్ళు. సో మీరు ఈసారి దొరికారంటే యు ఆర్ ద వెరీ బెస్ట్ ఆఫ్ బెస్ట్ బ్యాచ్ అండి. నెక్స్ట్ అదే విధంగా సార్ చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఏదంటే లాస్ట్ 15 నిమిషాలే విన్నాను సార్ రవి సార్. సో ఆ సారాంశం మొత్తం కూడా నాకు అర్థమైపోయింది ఒక 15 నిమిషాల్లోనే. సో మనలో ఎప్పుడైతే ఆ భావాన్ని మనం పెట్టుకుంటామో, నేను సాధించలేను అనేటువంటి ఒక భావాన్ని పెట్టుకుంటామో అప్పుడే మన యొక్క డౌన్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు మనం ఎప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అవుతూ మనం ఫస్ట్ ముందు ఒక అడుగు వేయాలి. ముందు మెట్లెక్కే స్టెప్ చెప్పారు. ఒక అడుగు వేస్తే ముందు మన ప్రయత్నంగా మనం చేస్తే తర్వాత ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఆ అడిగే ముందు మన వల్ల చేయలేకపోతే ప్రకృతి అనేది మనకి సపోర్ట్ చేయదు. అదే విధంగా అనేక ఎగ్జాంపుల్స్ చెప్పాడండి సార్. హార్స్ గురించి చెప్పాడు, లేకుంటే ఎలిఫెంట్ గురించి చెప్పాడు. వాళ్ళకి ఎంతో బలం ఉంటుంది దాని దగ్గర. ఎలిఫెంట్ దగ్గర ఎంతో బలం ఉంటుంది, కానీ ఒక చిన్న తాడండి, చిన్న పలుపుతాడు, దాంతో కట్టేసి అది తన జీవితం మొత్తం కూడా దానికి బందీ అయిపోతుంది. మనం కూడా నేను చెయ్యలేను అనేటువంటి ఒక ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచన అనేటువంటి ఒక బందీతో మనం ఉంచుకొని మన గ్రోతింగ్ మనము సాధించలేకపోతున్నాం. సో అద్భుతంగా చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకా సార్ ఒక వ్యక్తిని గుర్తు చేశారండి సార్, ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి. థ్యాంక్ యూ సార్ కృష్ణ గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క గొప్పతనం సార్, నిజంగా చెప్తున్నాను, తన యొక్క జీవితం మొత్తంలో కూడా ఒక్క రూపాయి కానీ ఎవరి దగ్గర ఆశించిన వ్యక్తి కాదు, ఎక్కడ చేసిన వ్యక్తి కాదు. తన చిన్నతనంలో ఒకసారి మీరు లాల్ బహదూర్ శాస్త్రి గారి స్టోరీ చదవండి, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి అది. తన గురించి తను చదువుకోవాలని ఒక జిజ్ఞాసతోని గంగా నదిలో రోజు ఇటు నుంచి అటు వెళ్తూ, ఎందుకు బాబు నువ్వు ఈ విధంగా ఈత కొట్టుకుంటూ వెళ్తున్నామంటే అక్కడ పడవాళ్ళతో ఏం చెప్పాడంటే, నా దగ్గర ఒక అణా లేదు, ఆ అణ నా దగ్గర లేకపోయే వరకు నేను చేశాను. అంటే మనలో ఏదైనా ఒక పనిని సాధించాలని ఒక పట్టుదల కనుక ఉన్నట్లయితే మనిషి దగ్గర ఖచ్చితంగా మన విజయ తీరాలను చేరుతున్నామండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవిప్రసాద్ సార్. కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, దయచేసి మన్నించండి. ఎక్సలెంట్ క్లాస్ సార్, ఎక్సలెంట్ క్లాస్. మీలాంటి గురువుల దగ్గర నేర్చుకున్నది ఇదంతా కూడా సార్. మీ ముందు మళ్ళీ మీరు చెప్పడం అంటే ఒక రకంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణప్పన్న గారు ఉన్నారు. సార్ నమస్కారం అందరికి. సో ఈరోజు ఒక గోల్ సెట్టింగ్ అంటే ఏంటో చక్కటి గోల్ అందించారు. సో నీ ముందు సముద్రం ఉంది, దాని నుంచి నీరు తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఏ పాత్రను ఉపయోగిస్తావో దాన్ని బట్టి నువ్వు తోడుకునే నీరు ఉంటుంది. అక్కడ అనంతమైనటువంటి సముద్రం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్స్ లో కూడా చాలా అవకాశాలు మన ముందున్నాయి. మనం వాటిని వినియోగించుకునే దాన్ని బట్టి మన సామర్థ్యం ఉంటుంది, మనం ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకే అన్ని అవకాశాలతో కూడిన ఈ ప్రకృతి మన ముందుంది. దాంట్లోంచి మనం తీసుకునేది అనేటువంటిది మన గోల్ పెట్టుకొని మనం సాధించాలనేటువంటి చక్కటి టాపిక్ అందించారు సార్. మనలో కొన్ని మనం సాధించలేము. ఉదాహరణకు మనం చెప్తుంటాం ఎప్పుడు, ఏసీలో కానీ కొన్ని దాంట్లో థర్మోస్టాట్ అనేటువంటిది ఉంటుంది. సో మనం అది చేయలేము, అంటే ఆ లెవెల్కి పోయేసరికి అది ఆటోమేటిక్ గా పడిపోతుంది అన్నట్టు. ఇప్పుడు 23 degrees 20 degrees మనం దాన్ని
సెట్ చేసి పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అది ఆటోమేటిక్ గా అక్కడి వరకే పడిపోతుంది. అంటే నేను ఇంతే చేస్తానేమో, మా ఇంట్లో ఎవరు చదవలేదు, మా ఇంట్లో ఈ పని ఎవరు చేయలేదు, మేము చేయలేము అనేటువంటి ఒక థర్మోస్టాట్ మనలో ఉంటుంది. సో దాన్ని మనం తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఈ గోల్ సెట్టింగ్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుందని సార్ అనేక ఉదాహరణలను